Okay. Yes, sir. Yes. Is my screen is visible to you? Yes, friends. Okay. Yes, sir. ఓకే గుడ్ ఫైన్. సో నా రియల్గా మనం ఏం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకునే ముందుగా అందరూ ఏం చేస్తారంటే డైరెక్ట్గా సాఫ్ట్వేర్ కోర్స్ ఏదో నేర్చుకుంటారు. అయితే జావా, అయితే పైథాన్, అయితే .NET, అయితే డేటా సైన్స్, ఓకే, అయితే ఆర్టిఫిషియల్ ఇట్లా, అయితే టెస్టింగ్ ఇలా డైరెక్ట్గా నేర్చుకుంటారు. అసలు ఏంది ఎందుకు ఇలా డైరెక్ట్గా ఎందుకు నేర్చుకుంటున్నారంటే డైరెక్ట్‌గా ఇలా కోర్స్ నేర్చుకోవటం వల్ల వాళ్ళకి జీరో నాలెడ్జ్ వస్తది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలీదనమాట. అట్లాంటి నాలెడ్జ్ వస్తది. అయితే ఏం చేయాలా ఫస్టు? అంటే ఫస్ట్ ఏం చేయాలంటే, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనేది తెలియాలి ఫస్ట్ ఎవరికైనా సరే. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో తెలియాలంటే ఏంటంటే ఫస్ట్ పాయింటు మనకి బిజినెస్ అనేది తెలియాల. బిజినెస్. బిజినెస్. ఆ బిజినెస్ అనేది ఏంటో తెలియాలా? ఆ తర్వాత దాని యాక్టివిటీ తెలియాలి మనకి. యాక్టివిటీ. బిజినెస్ యాక్టివిటీ. బిజినెస్ అండ్ బిజినెస్ యాక్టివిటీ. ఓకే. ఫైన్. సో, బిజినెస్ యాక్టివిటీ మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వి మస్ట్ లెర్న్ సంథింగ్. ఓకే. అదర్‌వైస్ మనకి సాఫ్ట్‌వేర్ అంటే అర్థం కాదు. కోర్సులు అంటే అర్థం కాదు. ఏది అర్థం కాదు. ఓకే. అసలు ఏంటి బిజినెస్ అంటే? సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు. ఇతనికి బ్యాంకింగ్ సెక్టార్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, బ్యాంకింగ్ సెక్టార్‌లో ఇతనికి మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఇతను ఒక బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడు. హి వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ బ్యాంక్. ఫైన్. అయితే ఈడు బ్యాంకింగ్ సెక్టార్‌లో 20+ 30+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి వాడు బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడు. అసలు బ్యాంక్‌లో ఉండే ఆపరేషన్స్ ఏంటి అని మనం చూస్తే, బ్యాంక్‌లో ఏ ఆపరేషన్స్ ఉంటాయి మీకు తెలుసు ఆల్రెడీ. డిపాజిట్ అనేది ఒక ఆపరేషన్. ఓకే. తర్వాత ట్రాన్స్‌ఫర్ అనేది ఒక ఆపరేషన్. ఓకే. తర్వాత ఏంటి మనకి పేమెంట్స్ అనేది ఆపరేషన్స్. తర్వాత ఏంటి Loans. విత్‌డ్రావల్ అనేది ఒక ఆపరేషన్. తర్వాత ఏంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లోన్స్ ఒక ఆపరేషన్. డిఫరెంట్ లోన్స్ అంటే Yes. గోల్డ్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ Housing. లోన్, వెహికల్ లోన్, హౌస్ లోన్, సో వాటెవర్ ఇట్ ఈస్. సో మెనీ లోన్స్ ఆర్ అవైలబుల్. ఆ తర్వాత క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్, డెబిట్ కార్డ్ ప్రాసెసింగ్ వాటెవర్ ఇట్ ఈస్. ఇలా అంటే థిస్ ఈస్ కాల్డ్ బిజినెస్. సో, Yes. దీన్నే మనం బిజినెస్ అంటాం. ఇదే బ్యాంకింగ్ సెక్టార్ బిజినెస్. సో, ఇది బ్యాంకింగ్ బిజినెస్. సో, ఈ బ్యాంకింగ్ బిజినెస్ అనేది టోటల్‌గా మీరు చూస్తే డైరెక్ట్‌గా యెస్ ఫ్రెండ్స్. ఈ బ్యాంకింగ్ బిజినెస్ అనేది మనకి డిఫరెంట్ యాక్టివిటీస్‌ని కలిగి ఉన్నదని చెప్పాలి. వి హావ్ ఎ డిఫరెంట్ యాక్టివిటీస్. డిపాజిట్స్ అవ్వచ్చు, ట్రాన్స్‌ఫర్ అవ్వచ్చు, పేమెంట్స్ అవ్వచ్చు. సో, దీన్ని మొత్తాన్ని నేనేమంటానంటే బిజినెస్ యాక్టివిటీ. బిజినెస్ ఓకే. ఇదొక Yes. బిజినెస్. సో, ఆ తర్వాత నెక్స్ట్ ఈ బిజినెస్ కాకుండా ఈ మధ్య కాలంలో కామర్స్ ఎక్కువైపోయింది బిజినెస్. అవునా? కామర్స్ Yes. అంటే సపోజ్ ఒక ప్రొడక్ట్ ఉంది. సో, ఈ ప్రొడక్ట్‌ని సేల్ చేయాలా? ఈ ప్రొడక్ట్‌ని సేల్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం? డైరెక్ట్‌గా ఏదైతే మనకు నచ్చిన ప్రొడక్ట్ ఉందో దాన్ని పర్చేజ్ చేసుకోగలుగుతున్నాం. దిస్ ఈస్ వాట్? సో, కామర్స్ కైండ్ ఆఫ్ బిజినెస్. ఓకే. అంటే ప్రొడక్ట్ ఎక్కడో ఉంటుంది. మనం ఎక్కడో ఉంటాం. యెస్ వి కెన్ పర్చేజ్ అండ్ దే కెన్ డెలివర్ టు యూ ఎట్ యువర్ హోమ్. అంతేనా? అవును. ప్రొడక్ట్ ఎక్కడో ఉంటుంది. ప్రొడక్ట్ తయారు చేసినోడు ఎక్కడో ఉంటాడు. ప్రొడక్ట్‌ని మనకు సేల్ చేసేవాడు ఎక్కడో ఉంటాడు. బట్ మనం ఇక్కడే ఉంటాం. బట్ మనం వి రిసీవ్ ద ప్రొడక్ట్. Yes, ఓకే. sir. ఎట్ అవర్ హోమ్. ఓకే. ఫైన్ బాగుంది. ఇదొక బిజినెస్ రియల్‌గా. సో, ఇదే గాకుండా ఈ మధ్య కాలంలో బిజినెస్ అంటే ఇంకా ఏముంది? అంటే ఈ మధ్య కాలంలో రియల్‌గా చెప్పాలంటే స్విగ్గీ అనేది ఒక బిజినెస్. డైరెక్ట్‌గా ఏం చేస్తున్నారు? మనం ఆర్డర్ ఇస్తే చాలు. వెంటనే ఆ ఫుడ్ ఐటెమ్ మన ఇంటికొచ్చేస్తది. అంటే Mm. మనం ఆర్డర్ అంటే ఫుడ్ సెలెక్ట్ చేసుకోవటం, ఫుడ్ సెలక్షన్, సో ఆర్డర్ అండ్ మేక్ పేమెంట్. ఆఫ్టర్‌వర్డ్స్ వి రిసీవ్ ద ఫుడ్ వాటెవర్ ఇట్ ఈస్. అలాగా అంటే దిస్ ఈస్ వాట్ ఫుడ్ బిజినెస్. అలాగే ఇంకో బిజినెస్ చూస్తే మనకి ట్రావెలింగ్ బిజినెస్ ఉంది. ట్రావెలింగ్. ట్రావెలింగ్ బిజినెస్ అంటే ఏంటి? అంటే బస్ ఎక్కడో ఉంటుంది. బస్ ఓనర్ ఎక్కడో ఉంటాడు. బట్ వి ఆర్ బుకింగ్ ద టికెట్స్. మనం టికెట్స్ బుక్ చేస్తున్నాం. టికెట్స్ బుక్ చేసిన వెంటనే వాడు మనం కోరుకున్న ప్లేస్‌లో బస్ ఆపి, "యెస్ ఎక్కడున్నారు మీరు" అని ఫోన్ చేస్తున్నాడు. అవునా కాదా? దిస్ ఈస్ అవును. వాట్ బిజినెస్. ఇది కూడా బిజినెస్సే. అంటే నేనేమంటానంటే దీస్ ఆర్ ఆల్ బిజినెసెస్. మొత్తం ఆల్ బిజినెస్ టోటల్‌గా చెప్పాలంటే. అంటే ఈ బిజినెస్ మొత్తం యెస్ ఈ బిజినెస్ మొత్తం ఎలా జరుగుతుంది ఇప్పుడు అనేది మనం పరిశీలన చేస్తే ఫస్ట్ పాయింట్ ఈ బిజినెస్ మొత్తం కూడా ఎలా జరుగుతుందని మనం పరిశీలిస్తే అసలు బిజినెస్ ఎలా జరుగుతుందో పక్కన పెడితే ఈ బిజినెస్ ఎలా చేయాలో చాలా మందికి తెలియదు. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే ఒక బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ దగ్గరికి వచ్చారు.
ఈజ్ ఎ బిజినెస్ ఎక్స్పర్ట్ అనుకోండి. ఒక పర్సన్ దగ్గరికి వచ్చాడు. వాడి దగ్గరికి వచ్చి అడిగారు. ఏమని? బాబు, మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాం. మీరు గైడ్‌లైన్స్ ఇవ్వండి. అసల ఈ బిజినెస్ ఎలా చేయాలి? కస్టమర్‌ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి? తర్వాత బ్యాంక్ నుంచి ఫండ్స్ ఎలా తెచ్చుకోవాలి? సో, ఎలా సర్వైవ్ అవ్వాలి ఇండస్ట్రీలో అని వీడినడిగితే వీడు చెప్పాడు. ఎలా చెప్పాడు? యెస్ బాస్, బిజినెస్ అనేది మీరు 2 రకాలుగా చేయొచ్చు అన్నాడు. ఓకే. 2 రకాలుగా మీరు బిజినెస్ చేయొచ్చన్నాడు. ఎట్లా? ఏం లేదు. మీరు ఆఫ్‌లైన్‌లో బిజినెస్ చేయొచ్చు. లేదా ఆన్‌లైన్‌లో బిజినెస్ చేయొచ్చన్నాడు. ఆఫ్‌లైన్ ఆర్ ఆన్‌లైన్. ఓకే. సో, ఆఫ్‌లైన్ బిజినెస్ అంటే ఏంటి? ఆన్‌లైన్ బిజినెస్ అంటే ఏంటి అని అడిగారు. లేదు. ఆఫ్‌లైన్ బిజినెస్ అంటే సింపుల్ లాజిక్. మీరు ఒక ఫిక్స్‌డ్ ప్లేస్‌లో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అదే ప్లేస్‌కి అదే ప్లేస్‌లో మీరుంటారు. మీ దగ్గరికొచ్చి అందరూ యెస్ పర్చేజ్ చేస్తా ఉంటారు. అదే ఆఫ్‌లైన్ బిజినెస్. దట్ మీన్స్ వాట్? ఎ ఫిక్స్‌డ్ ప్లేస్. ఎ ఫిజికల్ లొకేషన్. That Yes. means if you start a business in a fixed place, okay, the business which is running in a fixed place, this is called ఆఫ్‌లైన్ బిజినెస్. అయితే ఈ ఆఫ్‌లైన్ బిజినెస్ అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడు చెప్పాలంటే చాలా డౌన్‌గా ఉంది. డౌన్ ఇన్ ద సెన్స్ వాట్? రియల్‌గా చెప్పాలంటే 30% గ్రోత్ ఉంటుంది దీనికని చెప్పాడు. 30% గ్రోత్. యెస్. యెస్. ఓకే. మరి వాట్ అబౌట్ ఆన్‌లైన్ బిజినెస్ అని అడిగాడు వీడే. ఆన్‌లైన్ బిజినెస్ అంటే ఏం లేదు. ఎనీవన్, ఎనీ ప్లేస్, ఎనీవేర్, ఎనీ టైమ్. ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా సరే నీ బిజినెస్ అనేది యాక్సెస్ చేసుకోగలిగితే దాన్నే మనం ఆన్‌లైన్ బిజినెస్ అని పిలుస్తాం. దానికి 100కి 100% గ్యారంటీ ఉంది. ప్రెజెంట్ మంచి మార్కెట్ ఉంది దానికి. ఎందుకంటే మీరెక్కడో ఉంటారు. కస్టమర్ ఎక్కడో ఉంటాడు. మీ ప్రొడక్ట్‌ని డైరెక్ట్‌గా కస్టమర్‌కి సేల్ చేయొచ్చు. దిస్ ఈస్ పాసిబుల్ విత్ ఆన్‌లైన్. సో, మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ రన్నింగ్ త్రూ ఆన్‌లైన్ ఓన్లీ అని చెప్పాడు వీడు. అంటే ఇప్పుడు వాడికి అర్థమైంది. ఇప్పుడు దీని ప్రకారం వాడు ఆఫ్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడా? ఆన్‌లైన్ చేస్తాడా? నథింగ్. Online. ఆన్‌లైన్. పక్కా ఆన్‌లైన్. సో, మీకు తెలిసిన ఆన్‌లైన్ బిజినెస్‌లు కొన్ని పేర్లు చెప్పగలరా? మీకు తెలిసిన ఆన్‌లైన్ బిజినెస్‌ల పేర్లు. Example, Amazon, Flipkart, యెస్. యెస్. సో, అమెజాన్, Flipkart, ఫ్లిప్‌కార్ట్, యెస్. మింత్రా, Myntra, హ్మ్. మీషో, బిగ్ బాస్కెట్, బ్లింకిట్, స్నాప్‌డీల్, ఈబే, ఓఎల్ఎక్స్ ఇవన్నీ అవే మొత్తం టోటల్‌గా. ఓకే. e-commerce web. టోటల్‌గా. అయితే దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ బిజినెస్ ఏముంది? మనకి ఈ మధ్య కాలంలో ఫాస్ట్‌గా గ్రో అవుతున్న బిజినెస్ చూస్తే మనకి స్విగ్గీ గూడా ఫాస్ట్‌గా. స్విగ్గీ, అవును. ఈ జొమాటో. జొమాటో, తర్వాత డామినోస్ పిజ్జా ఇలా చాలా చాలా ఎక్కువగా ఈ మధ్య కాలంలో 90% దీన్ని ఉపయోగిస్తున్నారు. యెస్. హ్మ్. 90% ఓకే. సరే తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో ఇంకోటి చూసుకుంటే ఈ మధ్య కాలంలో మనం మన ఇంటి దగ్గరే ఉంటాం. హాస్పిటల్‌కెళ్ళాలి. మనం మన ఇంటి దగ్గర ఉంటాం. స్కూల్‌కెళ్ళాలి. మనం మన ఇంటి దగ్గర ఉంటాం. రైల్వే స్టేషన్‌కెళ్ళాలి. బట్ ఇవన్నీ జరగటానికి మనకొక సర్వీస్ అందుబాటులో ఉంది. అదే ఊబర్. తర్వాత ఉబర్. ఓలా, రాపిడో ఇవన్నీ ఆన్‌లైన్ బిజినెస్‌లే. యెస్ ఆర్ నో? యెస్. సో, ఇది గాకుండా మనకి ఈ మధ్య కాలంలో పూర్తి స్థాయిలో నిమిష నిమిషానికి ఉపయోగపడేది ఇంకోటుంది. అదే ఫోన్‌పే. అదే గూగుల్ పే. అదే యెస్. పేటీఎం. ఓకే. భారత్ పే, అమెజాన్ పే. దీస్ ఆర్ ఆల్ ఆన్‌లైన్ బిజినెసెస్. యెస్. యెస్. ఆన్‌లైన్. టోటల్ ఎవ్రీథింగ్ ఆన్‌లైన్. సో, ఇదంతా. ఇది గాకుండా ఈ మధ్య కాలంలో ర్యాపిడ్‌గా మీరు జూస్తే ప్రతి గవర్నమెంట్ సెక్టార్ గూడా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అంటే నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మరి హ్మ్. నోటిఫికేషన్స్ అన్నీ గూడా ఆన్‌లైనా? ఆఫ్‌లైనా? ఆన్‌లైన్. ఆన్‌లైన్ ఎవ్రీథింగ్. సపోజ్ మీరున్నారనుకోండి. మీది కరీంనగర్. ఇది హైదరాబాద్. మరి హైదరాబాద్‌లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే స్టేట్ మొత్తం తెలిసిపోతుంది. నాట్ ఓన్లీ స్టేట్ ఇండియా మొత్తం తెలిసిపోతుంది. అంటే హ్మ్. మీరు ఏ స్టేట్‌లో ఉన్నా, ఎక్కడ ఏ ప్లేస్‌లో ఉన్నా డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో ఈ నోటిఫికేషన్ చూసుకొని మళ్ళీ క్లిక్ చేస్తే ఆన్‌లైన్ అప్లికేషన్. పొరపాటులో ఆన్‌లైన్ లేకపోతే ఏం చేయాలా? ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్ రావాలి. హైదరాబాద్ వచ్చి క్యూలో నిలబడి, వరుసగా నిలబడి చేయాలా? చేయాలంటే మరి ఎంత టైం పట్టిద్ది? ఎంత టైం వేస్ట్ అవుతుంది? థిస్ ఈస్ వాట్ ఆన్‌లైన్. సో, ఆన్‌లైన్. హాల్ టికెట్ డౌన్‌లోడ్ ఆన్‌లైన్. ఎగ్జామ్ ఫీజ్ ఆన్‌లైన్. అదే విధంగా ఈ మధ్య కాలంలో ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మొత్తం ఆన్‌లైన్‌లోనే తీసుకుంటున్నారు. మీరు చూస్తే అవును. దోస్త్ ఎడ్యుకేషన్ ఆన్‌లైన్. తెలంగాణలో దోస్త్ డిగ్రీ అవును. అండ్ దోస్త్ అవును ఆన్‌లైన్. సో, ఇలాగా. ఇదే కాకుండా మరి ప్రైవేట్ సెక్టార్‌లో చూసుకుంటే ఏ ఉద్యోగాలు కూడా ప్రైవేట్ సెక్టార్‌లో అంతా ఆన్‌లైనే గదా! టోటల్‌గా. టోటల్ ఆన్‌లైన్. నౌకరీ, మానిస్టర్ ఇవన్నీ చాలా ఉన్నాయి గదా! లింక్డ్ఇన్ ఇవన్నీ ఆన్‌లైన్ టోటల్‌గా. అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు గాదు. ప్రైవేట్ ఉద్యోగాలు గూడా మీరు ఏ ప్లేస్‌లో ఆన్‌లైన్. కూర్చున్నా సరే మీకు ఆన్‌లైన్‌లో అన్నీ అందుతున్నాయి. హ్మ్. క్షణానికి, నిమిషానికి ఎక్కడ ఓపెనింగ్ ఉందో తెలిసిపోతుంది. ఏ కంపెనీలో ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో తెలుస్తుంది. యెస్. బికాస్ ఆఫ్ ఆన్‌లైన్.
ఇదే గాకుండా ఈ మధ్య కాలంలో మీరు చూస్తే ఇప్పుడు ఒక సిగ్నల్ క్రాస్ అయినప్పుడు మీకు యెస్ పెనాల్టీ అంటే ఏంది ఈ చలాన్ ఈ అవునా? చలాన్. వస్తుందా లేదా? వెంటనే వస్తది మీకు. మీరు సిగ్నల్ క్రాస్ అయ్యారు పలానా ప్లేస్‌లో. మీరు రాంగ్ పార్కింగ్ ఎట్టారు పలానా ప్లేస్‌లో. ఇదిగో ₹150 మీరు పే చేయాలా. బిల్ అవును. వచ్చేస్తది. ఇదే విధంగా ఫాస్టాగ్. మీరు ఎక్కడికెళ్ళినా ఎళ్ళండి ఫాస్టాగ్. అంటే ఫాస్టాగ్. మీరంతా ఇవన్నీ జూస్తే సో, ఇవే గాకుండా ఆల్ పేమెంట్స్ ఆన్‌లైన్. ఆల్ పేమెంట్స్. ఏ పేమెంట్ చేయాలన్నా అది కరెంట్ బిల్ కట్టాలన్నా, టాక్స్ కట్టాలన్నా, వాటర్ టాక్స్ అయినా, ఏ టాక్స్ వాటెవర్ ఇట్ ఈస్ ఆన్‌లైన్. ఎవ్రీథింగ్ ఆల్ రీచార్జెస్ ఆన్‌లైన్. గతంలో మనం ఎయిర్‌టెల్ రీచార్జ్ చేయాలంటే ఏదో చిన్న ప్యాకెట్స్ అవి ఉండేవి. వాటిని మనం సీల్ చేసి రీచార్జ్. నో. నో. ఇప్పుడు డైరెక్ట్ రీచార్జ్. నో డైరెక్ట్ నీడ్ టు కమ్ టు ఎనీ ఆఫీస్. ఎయిర్‌టెల్ లేదు, వొడాఫోన్ లేదు, ఏది లేదు. ఆఫీస్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అటాక్ మన ఇంటి దగ్గర నుంచే మనం రీచార్జ్ చేయగలుగుతున్నాం. మన ఫ్రెండ్‌కైనా, మనకైనా గతంలో అట్లా లేదు గదా! అవును. సౌకర్యం. మనం షాపుల దగ్గరికెళ్లి రీచార్జ్ చేసుకునేవాళ్ళం. బట్ నౌ ఫుల్లీ చేంజ్డ్. ఫుల్లీ అంటే వర్చువల్. అంటే నేనేమంటానంటే 2020కి ముందు ఒకలాగుంటే 2020 కోవిడ్ తర్వాత సిట్యుయేషన్ మొత్తం 100% ఆన్‌లైన్ అయినది. యెస్. 100% ఎవరు కాదన్నా, అవునన్నా ఒప్పుకోవాల్సిందే. అయితే అవును. నేనేమంటానంటే అసలు ఆన్‌లైను అనే దానికి డిమాండ్ ఎంత వరకు ఉంది? అసలు ఆన్‌లైన్ అనే దానికి ఫ్యూచర్ ఏంటి? ఆన్‌లైన్‌కి డిమాండ్ ఎంత వరకు ఉంది? ఆన్‌లైన్‌కి ఫ్యూచర్ ఏంటి? మీరు చెప్పగలరా? యాహ్! ఇది లైక్ బిజినెస్ లైక్ డిమాండ్ అండ్ సప్లై లాగా అయిపోయింది ఆన్‌లైన్ ఆ! ఏదైనా సరే. యెస్. 100% డిమాండ్. ఫ్యూచరు లాంగ్ లా టైమ్ అనా? అంటే అవును. లైఫ్ టైమ్. యెస్. లైఫ్ లాంగ్. ఇట్స్ నాట్ 1 డే, ఇట్స్ నాట్ 1 ఇయర్, ఇట్స్ నాట్ 2 ఇయర్స్. నో. లైఫ్ లాంగ్. ఈ ప్రపంచంలో మనిషి ఉన్నంత కాలం ఆన్‌లైన్‌కి డిమాండ్ ఉంది. ఆన్‌లైన్‌కి ఫ్యూచర్ ఉంది అంతే. అవును. కెన్ యూ అగ్రీ థట్? యెస్. యెస్. డెఫినైట్‌లీ. ఎవరైనా సరే అగ్రీ అవ్వాల్సిందే అంతే. తెలియని వాళ్ళు అగ్రీ అవ్వరు. తెలిసిన వాళ్ళు మాత్రం అగ్రీ అవ్వాల్సిందే. థిస్ ఈస్ వాట్ ఫ్యాక్ట్. యెస్. సరే. అంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఆన్‌లైన్‌కి ఇంత డిమాండ్ ఉంది. ఆన్‌లైన్‌కి ఇంత ఫ్యూచర్ ఉంది. ఆన్‌లైన్‌కి ఇంత భవిష్యత్తు ఉంది. మరి మనం నేర్చుకోబోయే కోర్స్‌కి కూడా భవిష్యత్తు ఉందా? లేదా? అనేది ఒక మనిషి ఆలోచన చేయాలి. యెస్. ఈ అవును. ఈరోజు మనం కోర్స్ నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇయర్ ఆ కోర్స్ పోయి ఇంకో కోర్స్ వస్తే, ఈ కోర్స్ నేర్చుకుంటే మళ్ళీ ఇంకో కోర్స్ వస్తే మళ్ళీ ట్రాజడీ మొదలవుతుంది. కానీ మనిషి అవును. జీవితంలో ట్రాజడీ మొదలవుతుంది కాబట్టి ఈరోజు సాఫ్ట్‌వేర్ కోర్సులు నేర్చుకోవాలంటే 100 సార్లు ఆలోచిస్తున్నాడు మనిషి. ఎందుకంటే మనకి ఎప్పుడు ఎలా ఉంటదో తెలియట్ల. కొంతమందేమో సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగాలు పోయినాయని కొంతమందంటారు. అసలు సాఫ్ట్‌వేర్ ఉండదని కొంతమందంటారు. అసలు ఎవడు చెప్పాడు? ఉద్యోగాలు మొత్తం ఔటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చూసుకుంటది. ఇక మీరు అవసరం లేదని కొంతమందంటారు. అసల దేన్ని ఎక్కడి నుంచి పోల్చుకోవాలో ఎవడికి అర్థం కావట్ల. అందులో డిగ్రీ అప్పుడే పాస్ అయినోళ్ళు, అప్పుడే బీటెక్ పాస్ అయినోళ్ళకి పిచ్చి పడుతుంది. అసలు సాఫ్ట్‌వేర్ ఉందా? పోతదా? రావాలా? వద్దా? లేకపోతే మనం మెకానికల్ ఫీల్డ్‌లోకెళ్దామా? సివిల్ ఫీల్డ్‌లోకెళ్దామా? ఇంకో ఫీల్డ్‌లోకెళ్దామా? ఇలాంటి ఆలోచనలు మొదలైనయి మనిషికి. లేదా గవర్నమెంట్ సెక్టార్‌లో ఉద్యోగాలు ఎతుక్కుందామా? ఆ! సరే. నేనేం జెప్తానంటే, ఆన్‌లైన్ దానికి ఫ్యూచర్ ఉంది, డిమాండ్ ఉంది. మనం తెలుసుకున్నాం ఇప్పుడు 100%. బట్ ఆన్‌లైన్‌లో ఏదైనా జరగాలంటే అసలు ఏం కావాలి అంటే, ఆన్‌లైన్‌లో ఏ పని జరగాలన్నా, ఆన్‌లైన్‌లో ఏ పని నువ్వు చేయాలన్నా 2 ఐటెమ్స్ కావాలి. ఐటెమ్ నంబర్ 1 యెస్. రెండో ఐటెమ్ నంబర్ 2 యెస్. అంటే ఈ ప్రపంచంలో నువ్వు ఆన్‌లైన్ బిజినెస్, ఆన్‌లైన్ యాక్సెస్ ఏది తీసుకోవాలన్నా, ఆన్‌లైన్ జరగాలన్నా, ఆన్‌లైన్ నడవాలన్నా ఈ 2 ఐటెమ్స్ ఉంటేనే సాధ్యం. ఈ 2 ఐటెమ్స్ మీద కోర్స్ నువ్వు జేస్తే నీకు డిమాండ్ ఉంటది. ఫ్యూచరు ఉంటది. అంటే 2 ఐటెమ్స్. ఏంటి ఆ ఐటెమ్స్ అంటే ఫస్ట్ ఐటెమ్ పేరు సర్వర్‌లు, సర్వర్స్. సో, రెండో ఐటెమ్ పేరేంటంటే సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్. యెస్. సాఫ్ట్ అంటే సర్వర్‌లు, సాఫ్ట్‌వేర్. ఈ 2 ఐటెమ్స్ ఉండబట్టే మనకి ఆన్‌లైన్ అనేది చేయగలుగుతాం. ఆన్‌లైన్‌లో ప్రతిది గూడా యాక్సెస్ చేయగలుగుతాం. ఏం గావాలా? ఫస్ట్ ఐటెమ్ ఏంటి? సర్వర్‌లు. రెండో ఐటెమ్ ఏంటి? సాఫ్ట్‌వేర్. చూద్దాం. అసలు ఇప్పుడు ఈ రెండిటి గురించి చూద్దాం. అంటే మీరు ఈ సైడ్ కోర్స్ నేర్చుకున్నా ఓకే. ఈ సైడ్ కోర్స్ నేర్చుకున్నా ఓకే. ఈ రెండిటికి డిమాండ్ అయితే ఉంటది పక్కాగా. అయితే దేనికి తగ్గిన సర్వర్స్ మాత్రం కావాలి. వితౌట్ సర్వర్స్ వి కెనాట్ రన్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్‌వేర్. సర్వర్స్ లేకపోతే సాఫ్ట్‌వేరే లేదు అసలు యాక్చువల్‌గా. సాఫ్ట్‌వేర్ తయారు చేసుకొని ఎక్కడ పెట్టాలి? మన ఇంట్లో,
మన ఇంట్లో మన డెస్క్ మన టేబుల్ మీద సాఫ్ట్‌వేర్ పెడితే నడవదు గదా! మరి ఏం చేయాలి? సాఫ్ట్‌వేర్ మొత్తాన్ని తీసుకెళ్ళి సర్వర్‌లో డిప్లాయ్ చేయాలి. కాబట్టి సర్వర్స్ మీద వర్క్ గూడా చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. హ్యూజ్ డిమాండ్ ఫర్ ద సర్వర్ సైడ్ వర్కర్స్, ఎంప్లాయీస్. యెస్. అది ఎలాగా మనం చూద్దాం అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం, పరిశీలిద్దాం. సో, అసలేంటి సాఫ్ట్‌వేర్ గొడవ అంటే, ఈ సాఫ్ట్‌వేర్ గొడవ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అసలేంటి సాఫ్ట్‌వేర్? ఏం లేదు. సాఫ్ట్‌వేర్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీరంటారే అప్లికేషన్. అప్లికేషన్‌ని మనం ఇంకో భాషలో ఏమని పిలుస్తాం? యాప్. సో, అప్లికేషన్ అన్నా, యాప్ అన్నా, సాఫ్ట్‌వేర్ అన్నా ఒకటే మీనింగ్ యాక్చువల్‌గా చెప్పాలంటే. అంటే ఎలాగా మనం డిఫైన్ చేయాలి వీటిని? ఏం లేదు, సింపుల్. ఇప్పుడు మీకు స్విగ్గీ ఉంది. స్విగ్గీ అనేది ఏంది? ఒక బిజినెస్ అప్లికేషన్. సో, అవును. జొమాటో ఉంది, బిజినెస్ అప్లికేషన్. ఫోన్‌పే ఉంది, బిజినెస్ అప్లికేషన్. ఒక ఊబర్ ఉంది. ఊబర్ బిజినెస్ అప్లికేషన్. రాపిడో ఉంది, బిజినెస్ అప్లికేషన్. మింత్రా బిజినెస్ అప్లికేషన్. ఫ్లిప్‌కార్ట్, సో, ఆల్ ఆర్ బిజినెస్ అప్లికేషన్స్. రియల్‌గా చెప్పాలంటే ఈ బిజినెస్ అప్లికేషన్స్ మొత్తాన్ని తయారు చేయడానికి ఒక వ్యక్తి ఉంటాడు. ఈ పర్సన్‌నే మనం ఏమంటామంటే సాఫ్ట్‌వేర్ డెవలపర్ అని పిలుస్తాం. ఈస్ ద సాఫ్ట్‌వేర్ డెవలపర్. అంటే ఇతను ఏం చేస్తాడు? బిజినెస్‌కి కావాల్సిన అప్లికేషన్‌ని తయారు చేస్తాడు. దట్ మీన్స్ వాడు యాప్స్‌ని తయారు చేస్తాడు. అంటే అప్లికేషన్ అంటే సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసే వ్యక్తి సాఫ్ట్‌వేర్ డెవలపర్. ఈ డెవలపర్ ఎలా చేస్తాడు అంటే, ఏం చేస్తాడంటే చూడు, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఇందాక నేను చూపించాను ఏమని? డిపాజిట్స్ ఉంటుంది, ట్రాన్స్‌ఫర్ ఉంటుంది, విత్‌డ్రాల్ ఉంటుంది, అవి ఉంటాయి. ఇవన్నీ బిజినెస్. సో, ఈ బిజినెస్ మొత్తాన్ని ఒక సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ చేస్తాడు. సాఫ్ట్‌వేర్ అంటే ఏంది? యాప్‌గా కన్వర్ట్ చేస్తాడు. సో, ఈ బిజినెస్ మొత్తాన్ని ఒక సాఫ్ట్‌వేర్‌గా, ఒక అప్లికేషన్‌గా కన్వర్ట్ చేసే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే, వాడి పేరే సాఫ్ట్‌వేర్ డెవలపర్. సో, ఎలా తయారు చేస్తాడు దాన్ని? అంటే, సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఎలా తయారు చేస్తాడు అప్లికేషన్‌ని? అంటే సాఫ్ట్‌వేర్‌ని అంటే వాడేం చేస్తాడంటే, ఇక్కడ మార్కెట్‌లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి. జావా, లేదా పైథాన్, డాట్ నెట్, మెయిన్ ఫ్రేమ్స్ ఇట్లా ఉంటాయి గదా! అంటే ఈ సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఏం చేస్తాడంటే, ఏదైనా ఒక జావా అనుకో, పైథాన్ అనుకో, డాట్ నెట్ అనుకో, మెయిన్ ఫ్రేమ్స్ అనుకో, వీటిల్లో ఏదో ఒక దాన్ని తీసుకొని ఈ బిజినెస్ మొత్తాన్ని ఒక సాఫ్ట్‌వేర్‌గా తయారు చేస్తాడు. అంటే ఒక యాప్‌గా తయారు చేస్తాడు. ఎవరు? సాఫ్ట్‌వేర్ డెవలపర్. అంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ సాఫ్ట్‌వేర్ డెవలపర్, ఎయిదర్ యూ కెన్ లెర్న్ జావా, పైథాన్, డాట్ నెట్. ప్రెజెంట్ మార్కెట్‌లో ఏంది? పైథాన్. అంటే మీరెప్పుడైనా ఒక బిజినెస్ అప్లికేషన్ మీరు తయారు చేయాలంటే, ఒక టెక్నాలజీ వాడతారు. అదే జావా, అదే పైథాన్. చాలా మంది అంటారు పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్, జావా ఫుల్ స్టాక్ డెవలపర్, డాట్ నెట్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఇట్లా అంటే వీళ్ళందరూ ఏం చేస్తారు? బిజినెస్ అప్లికేషన్ తయారు చేస్తారు. ఈ ప్రపంచంలో కనపడే ప్రతి బిజినెస్ అప్లికేషన్ తయారు చేసే వ్యక్తి సాఫ్ట్‌వేర్ డెవలపర్. దిస్ ఈస్ హిస్ డ్యూటీ. దిస్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ. యెస్ ఆర్ నో? యెస్ ఫ్రెండ్స్. అండర్‌స్టాండింగ్ ఆర్ నాట్? అర్థమైందా కొంచెం? అంటే బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ చేసే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే సాఫ్ట్‌వేర్ డెవలపర్. బిజినెస్ మొత్తాన్ని. సో, అంటే ఇప్పుడు సపోజ్ మనకి దిస్ ఈస్ మై బిజినెస్. ఓకే. దీన్నే ఫోన్‌పే. ఆ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ చేసాడనుకోండి. ఎవరు వాడు? డెవలపర్. యెస్. అంటే ఈ అప్లికేషన్ అనేది తయారు చేసాడు డెవలపర్. తయారు చేసిన తర్వాత అది వెంటనే మన దగ్గరికి రాదు. అది ఒక పర్సన్ దగ్గరికెళ్ళిద్ది. ఈ పర్సన్. వాడి దగ్గరికెళ్ళిన తర్వాత వాడేం చేస్తాడంటే, ఈ బిజినెస్ మొత్తాన్ని, అప్లికేషన్ మొత్తాన్ని తీసుకొని అంటే వాటెవర్ ద అప్లికేషన్ క్రియేటెడ్ బై ద డెవలపర్, ఆ డెవలపర్ క్రియేషన్ చేసిన అప్లికేషన్ మళ్ళీ తీసుకొని వీడేం చేస్తాడంటే చెకింగ్ చేస్తాడు. చెకింగ్. అంటే చెకింగ్ ఇన్ ద సెన్స్ వాట్? వెదర్ ద అప్లికేషన్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. ఇప్పుడు సపోజ్ ఇది ఫోన్‌పే అని చెప్పాను. ఫోన్‌పే అంటే దాని బిహేవియర్ ఎలా ఉండాలి? సో, ట్రాన్స్‌ఫర్ చేయగలగాలి. అవునా? తర్వాత రీచార్జ్ ఎవరికన్నా చేయాలని చేయాలి. ఫోను నంబర్ ఇచ్చినా ట్రాన్స్‌ఫర్ చేయాలి. అకౌంట్ నంబర్ ఇచ్చినా ట్రాన్స్‌ఫర్ చేయాలి. నాకెప్పుడు అవసరమైతే అప్పుడు చెక్ బాలన్స్ అని టైప్ చేస్తే చెక్ బాలన్స్ డిస్‌ప్లే చేయాలి. నాకు మరొక అన్ని సర్వీసులన్నీ ఫోన్‌పేలో ఉన్న సర్వీసులన్నీ వర్క్ అవుతున్నాయా లేవా చెక్ చేస్తా ఉంటాడు. ఈ వ్యక్తి, ఈ వ్యక్తి, ఈ వ్యక్తిని మనం టెస్ట్ ఇంజినీర్ అంటాం. ఈ వ్యక్తి చేసే పని చెకింగు. ఆ చెకింగ్‌నే మనం టెస్టింగ్ అంటాం. టెస్టింగ్.
దట్ మీన్స్ వాట్ ఈజ్ అ టెస్ట్ ఇంజనీర్, ఈజ్ అ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడు? టెస్ట్ ద అప్లికేషన్. ఎవరైతే అప్లికేషన్ తయారు చేశాడో దాన్ని ఈ వ్యక్తి టెస్ట్ చేస్తాడు అంతే. సో అలా టెస్టింగ్ అనేది కూడా ఈ మధ్య మంచి కోర్సే. డెవలప్‌మెంట్ అనేది కూడా మంచి కోర్సే. డెవలపర్ ఉద్యోగాలున్నాయి, టెస్టర్ ఉద్యోగాలున్నాయి యాక్చువల్‌గా చెప్పాలంటే. అయితే ఈ మధ్య కాలంలో టెస్టింగ్ అనేది మనం 2 రకాలుగా చూస్తాం. ఒకటి మనిషి చేసే టెస్టింగ్, 2 టూల్ చేసే టెస్టింగ్. టూల్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ టూల్ కూడా టెస్టింగ్ చేస్తుంది. అంటే మనిషి చేసే టెస్టింగ్ అంటే ఏంది అనంటే మాన్యువల్‌గా చేస్తాడు. టూల్ అంటే ఏందంటే ఆటోమేషన్. అంటే రియల్‌గా మాన్యువల్‌గా అంటే ఏంటి మనిషి అంటే మాన్యువల్‌గా చెక్ చేస్తాడు. మాన్యువల్‌గా టెస్ట్ చేస్తాడు. ఇక్కడేంది టూల్ సహాయంతో టెస్టింగ్ జరిగిద్ది. అంటే మనిషి చేస్తే టెస్టింగ్ అనేది 30 డేస్ పట్టొచ్చేమో గానీ, ఈ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ టూల్ ఉపయోగించి టెస్టింగ్ చేస్తే 1 డే పట్టిద్ది. అంటే చూసావా 29 డేస్ ఇక్కడ లాస్ అవుతుంది. ఏది మనిషి చేస్తే. అదే టూల్ సహాయంతో చేస్తే 1 డే. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 డే. అంటే ఇక్కడ మనిషి చేసే టెస్టింగ్‌ని మనం ఏమని పిలుస్తామంటే మాన్యువల్ టెస్టింగ్ అంటాం. ఆ వ్యక్తినే మాన్యువల్ టెస్ట్ ఇంజినీర్ అని పిలుస్తారు. గతంలో మాన్యువల్ టెస్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు చాలా ఉండేయి. 2010, 2009, 2007 మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకుంటూ ఉద్యోగాలు. అక్కడ వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడేంది 2024 వచ్చేసింది. 2024 మోడల్‌లో మాన్యువల్ టెస్టింగ్‌కి వాల్యూ లేదు. ఇదిగో టూల్స్ సహాయంతో టెస్టింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఫాస్ట్‌గా టెస్ట్ చేయాల. తొందరగా టెస్ట్ చేయాల. అందుకని అందరూ టూల్స్ వాడుతున్నారు. దే ఆర్ యూజింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్టింగ్ టూల్స్. ఈ టెస్టింగ్ టూల్స్‌లో టెస్టింగ్ చేసే విధానాన్నే ఆటోమేషన్ టెస్టింగ్ అంటాం. బట్ చేసే వ్యక్తిని మనం ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్ అని పిలుస్తాం. ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్. యెస్. 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 గణపతి రెడ్డి. ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఆర్ నాట్? యెస్. యెస్ సార్. యెస్ సార్. ఓకే. సో బోర్ కొడుతుందా? బోర్ ఏం లేదుగా? బోర్ ఏం లేదు సార్. ఓకే. 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 అంటే చాలా మందికి ఏందంటే డెమో అంటే వేరేలాగా ఉండాలి. బట్ మీకెలా ఉందో నాకైతే తెలీదు గానీ డెమో అంటే ఇదే. ఇదే. అదే. డెమో చెప్పాలంటే ఇట్లే చెప్పాలా. అంతేగాని డెమో అంటే మా దగ్గర 5,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 4,000 మందిని అందరిని కంపెనీలోకి పంపించాం. 1000 మందికి నిన్నే రిటర్న్ టెస్ట్ చేపిచ్చాం. ఈ 1000 మందిని కూడా రేపు పొద్దున్నే ఆఫీసులో జాయిన్ చేయబోతున్నాం. ఇక మా దగ్గర ఎవరు లేరు. మీరు జాయిన్ అయితే మీరు కూడా జాయిన్ అయితే వెంటనే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి ఆఫీస్‌లో కూర్చోబెట్టి ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఇదిగో మా మా దగ్గర త్రూఅవుట్ ఇండియాలో మా స్టూడెంట్స్ మొత్తం వాళ్ళే. ఇప్పుడు దాకా మేము 1,00,000 ప్లేస్‌మెంట్‌లు ఇప్పించాం. నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో 2,00,000 ప్లేస్‌మెంట్ ఇప్పించబోతున్నాం. ఇదంతా పెద్ద సుత్తి డైలాగులు, సుత్తి మాటలు. ఎందుకు చెప్తున్నారో వాళ్ళకే తెలీదు. ఇదంతా పెద్ద సుత్తి, పెద్ద ఫేక్ ఇదంతా రియల్‌గా చెప్పాలంటే. ఎవడికి ఉద్యోగాలు ఇప్పించే స్థాయిలో లేడు. ఎక్కడ? సాఫ్ట్‌వేర్‌లో. గవర్నమెంట్‌లో ఉందేమో తెలీదు గానీ, సాఫ్ట్‌వేర్‌లో మాత్రం ఆ ఛాన్సే లేదు. ఈవెన్ మీ అక్క, మీ బావ, మీ సొంత బాబాయ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టినా నిన్ను తీసుకోరు. ఎందుకంటే నీ దగ్గర స్కిల్ ఉంటేనే నిన్ను తీసుకుంటారు. స్కిల్ లేపోతే నో వే. నో వే. అసలు జరగని పని అది. అయితే ఏందంటే చాలా మంది కొంచెం అప్పుడప్పుడే మీలాంటి వయసున్న చిన్న చిన్న పిల్లలు డిగ్రీ పాస్ అయినోళ్ళు బీటెక్ పాస్ అయినోళ్ళు ఉద్యోగాలంటే కొంచెం మోజుంటది గాబట్టి, ఉద్యోగాలు మేము ఇప్పిస్తాం అనంగానే వెంటనే ఎళ్ళిపోతారు. నో. 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 నాట్ లైక్ థిస్. జరగని పని అది. జరగని పని. అది ఎవరినన్నా అడగండి. ఎవరైనా చెప్తారు. ఓకే. సరే. ఓకే. ఇది ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్. ఓకే. ఈ ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్ అనే వ్యక్తి ఏం చేస్తాడు? టెస్ట్ చేస్తాడు అంతే. ఎలాగా? బై యూజింగ్ టెస్టింగ్ టూల్స్. డిఫరెంట్ టెస్టింగ్ టూల్స్ ఉపయోగించి టెస్ట్ చేస్తాడు. సో, డిఫరెంట్ టెస్టింగ్ టూల్స్ మనకి మార్కెట్‌లో ఏమున్నాయి? అంటే టెస్టింగ్ టూల్స్ మార్కెట్‌లో ఏమున్నాయి మనకి అంటే యెస్ ఫ్రెండ్స్. ఎక్కువ మనం ఇప్పుడు ఉపయోగించే టూల్ ఏందంటే సెలీనియం అనేది బాగా ఉపయోగిస్తున్నాం. ఈస్ ఎ టెస్టింగ్ టూల్. తర్వాత గతంలో క్యూటీపీ ఉండేది. ఇప్పుడు దాని పేరే మార్చి యూఎఫ్టీ చేశారు. అది ఎక్సలెంట్ టూల్ అది గూడా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ టొస్కా, తర్వాత యాపియం, తర్వాత సిప్రస్, తర్వాత లోడ్ రన్నర్, తర్వాత జేమీటర్ ఆల్ ఆర్ టెస్టింగ్ టూల్స్. ఈ మొత్తం గూడా టెస్టింగ్ టూల్స్ యాక్చువల్‌గా. సో, ఈ టెస్టింగ్ టూల్స్ మొత్తం గూడా చూస్తే, ఈ టెస్టింగ్ టూల్స్ మొత్తం చూస్తే రియల్‌గా చెప్పాలంటే వీటన్నిటిలో గూడా మనం కోడింగ్ రాయాలి. కోడింగ్ రాయాలి. ఏ కోడింగ్? సెలీనియం అయితే జావా రాయాలి. క్యూటీపీ అయితే డాట్ నెట్ కోడ్. అంటే సి షార్ప్ డాట్ నెట్ రాయాలి. మరేంది టెస్టింగ్ అంటే మాకు ఫ్రీగా వచ్చేసిద్ది. కోడింగ్ లేదని చాలా మంది చెప్పారు గదా! నో. 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 అది మాన్యువల్ టెస్టింగ్. ఇది ఆటోమేషన్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ మనిషి చేసే టెస్టింగ్. నో కోడింగ్ రిక్వైర్డ్. బట్ ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఖచ్చితంగా కోడింగ్ రావాలి.
అంటే ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంది? టూల్స్ సహాయంతో మనం టెస్ట్ చేస్తాం. ఏ టూల్స్ అవి? సెలీనియం మార్కెట్‌లో ఎస్ఎస్ఎస్ సెలీనియం, క్యూటీపీ ఆర్ యూఎఫ్టీ ఇవన్నీ ఏంటి? మార్కెట్‌లో నంబర్ 1 టెస్టింగ్ టూల్స్. ఫేమస్ టెస్టింగ్ టూల్స్. ఈ టెస్టింగ్ టూల్స్ నువ్వు పని చేయాలంటే నువ్వు ఖచ్చితంగా జావా గాని, పైథాన్ గాని రావాలి. ఎక్కడ? సెలీనియంతో పని చేయాలంటే. క్యూటీపీతో, యూఎఫ్టీతో పని చేయాలంటే C#.NET గాని, VB.NET రావాలి. యెస్. ఇవన్నొస్తే మీరు ఈ టూల్స్‌తో పనిచేయటం సాధ్యం. అంటే నేను చెప్పేదేందంటే, సెలీనియం అనేది ఒక టెస్టింగ్ టూలు. దాంతో నువ్వు పని చేయాలంటే జావా గాని, పైథాన్ గాని ముందే నేర్చుకొనుండాలి. క్యూటీపీ, యూఎఫ్టీ అనేది ఒక టెస్టింగ్ టూలు. దాంతో నువ్వు పని చేయాలంటే VB.NET, ముందే నేర్చుకొనుండాలి. మరి అంటే థిస్ ఈస్ వాట్ డెవలపరే. అంటే థిస్ ఈస్ వాట్ కోడింగే. ఆటోమేషన్ టెస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు కోడింగే. డెవలపర్ యాక్చువల్‌గా చెప్పాలంటే. అంటే అసలు ఎవరు నేర్చుకోవచ్చు ఈ కోర్స్ అంటే ఎవరైనా సరే జావాలో మంచి ఎక్స్‌పెక్టేషన్ స్కిల్స్ ఉంటే, ఎవరైనా పైథాన్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్ స్కిల్స్ ఉంటే, అప్పుడు సెలీనియం టెస్టింగ్ నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే వర్కౌట్ అయిద్ది. సెలీనియం టెస్టింగ్ టూల్ నేర్చుకోవాలి. అప్పుడు మాత్రం వర్కౌట్. అంతేగాని జావా, పైథాన్ ఏమి నేర్చుకోకుండా డైరెక్ట్‌గా కొంతమంది సెలీనియం అనే కోర్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. ఒక 45 డేస్‌లో, 30 డేస్‌లో అటర్ ఫ్లాప్ కెరియర్ గోయిందా. దేనికి దేనికి పనికిరాదు. ఉద్యోగాలు రావు. కానీ అక్కడ పేరుకేంది? సెలీనియం టెస్టింగ్ టూల్స్ కోర్స్ కంప్లీషన్. బట్ నౌ యూ విల్ నాట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్స్. ఇక మనం తెలిసి తెలియనోళ్ళకి అన్నీ జెప్తాం. సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకున్నాం. ఉద్యోగాలు ఎవడివ్వటం లేదు. అసలు సాఫ్ట్‌వేర్ పడిపోయిందని చెప్తాం. ఇంక అదే జెప్పేది. ఇది చెప్పకపోతే మళ్ళీ వాడు ఎందుకు నేర్చుకున్నావు? ఎలా నేర్చుకున్నావు? రోడ్ మ్యాప్ ఏందని అడిగితే వాడు ఎక్కడ పెట్టుకుంటాడు? రోడ్ మ్యాప్ ఏంది అసల? అసలు ఒక టెస్టింగ్ నేర్చుకోవాలంటే రోడ్ మ్యాప్ ఏంది ఇప్పుడున్న సమయంలో ఒక మనిషికి అంటే వాడు ఖచ్చితంగా మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకోవాలి ఫస్టే. మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకోకుండా ఇక్కడికి రావటానికి లేదు. మాన్యువల్ టెస్టింగ్ 3 మంత్స్ నేర్చుకోవాలి. దాన్ని ప్రాక్టీస్ చేయాల. తర్వాత దానికి ఎస్‌క్యూఎల్ కాన్సెప్ట్‌లు బాగా రావాల. దానికి డీబీఎంఎస్ బాగా రావాల. దానికి డేటాబేస్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉండాల. ఇవి నేర్చుకోవాలి. అంటే మాన్యువల్ టెస్టింగ్ 3 మంత్స్, ఎస్‌క్యూఎల్, డీబీఎంఎస్ ఒక డేటాబేస్ గురించి ఒక 3 మంత్స్ అంటే అక్కడే 6 నెలలు టైం పడతది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో ఏం నేర్చుకోవాలా? అసలు టెస్టింగ్ ప్రాసెస్ మొత్తం టెక్నిక్స్ తెలియాల. అసలు టెస్టింగ్ ఎలా జేస్తారు? ఎట్లా అప్లికేషన్ టెస్ట్ చేయాలా? ఎట్లా జేయాలా? ఏం రాయాలా? టెస్ట్ కేసులు ఎలా రాసుకోవాలా? టెస్ట్ సినారియో ఎలా రాసుకోవాలా? ఇవన్నీ ఏంటి? ఇవన్నిటిని నేర్చుకున్న తర్వాత టెస్టింగ్ ప్రాసెస్ అంటారు దాన్ని. అది కనీసం 2 నెలలు టైం పట్టిద్ది. టెస్టింగ్ ప్రాసెస్ నేర్చుకోవడానికి. ఇది నేర్చుకున్న తర్వాత అప్పుడు జావా నేర్చుకోవాలా. ఈ జావా అనేది నేర్చుకోవడానికి మీకు తెలుసు ఎంత టైం పట్టిద్దో. మాక్సిమం 6-9 మంత్స్ జావా నేర్చుకోవాలా. ఆ తర్వాత అప్పుడు సెలీనియంలోకి రావాలా. అప్పుడు యూ విల్ బికమ్ ఎ ఎక్స్‌పర్ట్ ఇన్ థిస్ సెలీనియం. అంటే ఇక్కడ 3+3+6+2+ మొత్తం చూస్తే ఎంత టైం పడుతుంది? ఆ టైం తర్వాత సెలీనియం నేర్చుకుంటే నీకు నాలెడ్జ్ పెరిగిద్ది. యూ విల్ బికమ్ ఎ సెలీనియం టెస్ట్ ఇంజినీర్. అప్పుడు నీకు ఉద్యోగాల అవకాశాలొస్తాయి. అంటే ఆ టైం పెట్టుకోవాలా. మనిషికి టైం పెట్టుకునే ఓపిక లేదు. శక్తి లేదు. ఫాస్ట్‌గా అయిపోవాలా. తొందరగా అయిపోవాలా. ఎక్కడైపోద్ది? 16 సంవత్సరాలు చదివితే నీకు బీటెక్ డిగ్రీ వచ్చింది. 9 సంవత్సరాలు కష్టపడి చదివితే గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు సాధిస్తున్నాడు. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు కష్టపడితే టీచర్ ఉద్యోగం వస్తుంది. మరి ఒక్క 45 డేస్‌లో నేర్చుకొని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవుదాం అనే కోరికలు ఎందుకొస్తున్నాయో నాకే అర్థం కాట్లా. అంటే ముఖ్యంగా తెలుగు ప్రజలకి ముఖ్యంగా. నార్త్ ప్రజలకి అర్థమైంది స్టోరీ. వాళ్ళు చాలా చక్కగా ఉంటున్నారు నార్త్ ప్రజలు. తెలుగు ప్రజలేందంటే ఒక 45 డేస్‌లో, ఒక 30 డేస్‌లో ఇంకా కుదిరితే 15 డేస్‌లో చెప్పగలరా? ఫాస్ట్ ట్రాక్. దీనికి ఫాస్ట్ మళ్ళీ ట్రాక్. వేరే వాళ్ళు సపోర్టు. వేరే వాళ్ళెవరు? వర్క్ చేసేవాళ్ళే. వేరే వాళ్ళు హ్మ్. హి ఈస్ వర్కింగ్ ఇన్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. బట్ హి ఈస్ ట్రైయింగ్ టు కన్విన్స్ దెమ్. సార్ మా వోడికి ఫాస్ట్ ట్రాక్‌లో 15 రోజుల్లో కోర్స్ ఏమైనా నేర్పిస్తారా? ఇప్పుడు ఆ! వాళ్ళు వాళ్ళడగడం మిగతాదంతా నేను చూసుకుంటాను సార్. ఐ యామ్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నువ్వు ఎంత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినా, నువ్వు సాటర్‌డే, సండే వస్తే మీ వైఫు, మీ భార్య, మీ పిల్లలు, సంసారం అవే సరిపోతుందే. వీడికి ఏం చెప్తావు నువ్వు అసలు నాకు అర్థం కావట్లేదు. ఎలా చెప్తావు? నేను అడుగుతున్నా చాలా మందిని. అంటే ఎట్లాగా సాధ్యం కాని పనులు ఎందుకు చెప్పటం? వాడి లైఫ్ ఎందుకు కెరియర్ నాశనం చేయటం? అంటా నేనైతే. అంటే ఏం చేయాలా? ఏ బాబు కోర్స్ బాగా నేర్చుకో. చాలా చక్కగా అంతా నేర్చుకున్న తర్వాత అప్పుడు నా దగ్గరికి రా. నేనేదైనా ఉంటే అవకాశం ఉంటే నీకు చూస్తానని చెప్పాలి. అంతేగాని ఒక 15 రోజులు ఫాస్ట్ ట్రాక్ కోర్స్ అతనికి నేర్పించావు కరెక్టే. మరి అతను 15 రోజుల్లో ఏం నేర్చుకోగలడు? అసలు ఏం చేయగలడు? ఆ 15 రోజుల్లో నేర్చుకున్న వ్యక్తిని మనం ఏం చేయగలం అనేది మనకుండాల. ఈవెన్ థో ఐ హావ్ ఎ 4+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఇది 10+ ఆర్ 20+ ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, నాకు తెలిసిన అబ్బాయి అయినా సరే, అలా సలహాలు ఇవ్వకూడదు మనం. మనం ఏం చేయాలా?
ఇన్‌స్టిట్యూట్‌కి ఎళ్ళు. వాళ్ళు ఎంత డ్యూరేషన్ చెప్తే అంత డ్యూరేషన్ కోర్స్ కంప్లీట్ చెయ్యి. ఇంకా బాగా నేర్చుకోవాలని ఇంకా 2 నెలలు టైమ్ స్పెండ్ చెయ్యి. ఇది దగ్గర దగ్గర 4 నెలలు కష్టపడు. లేదా 3 నెలలు కష్టపడు. తర్వాత ఏందో చూద్దాం అనాల. అప్పుడు వాడికి ఓహో! అని అనిపించిద్ది. అట్లా గాకుండా అవసరంలా ఓ 15 రోజులు కోర్స్ నేర్చుకో. అంతా నేను చూసుకుంటాలే ఏం గాదు. ఏంది చూసేదిక్కడ? ఇప్పుడు మనం చూసుకోవడానికే టైం సరిపోవట్లా రియల్‌గా చెప్పాలంటే. మనం సాటర్‌డే వచ్చేలకి ఎంత బిజీ అవుతాం. తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, సంసారం, అత్త, మామ అయ్యయ్యో! ఒకటా? రెండా? మూడా? ఈ పక్కనోడి సంగతి చూసే టైం ఎక్కడుంటుందిక్కడ? ఓపిక మనకి. అవును. లే లేదు. లేదసల. లేదు. ఆ సినిమా లేదసల. కాబట్టి నేనేమంటానంటే ఎవరికైనా నేనిచ్చే సలహా ఏందంటే, మనకి చాలా మంది తెలిసినోళ్ళుంటారు. చాలా మంది సాఫ్ట్‌వేర్ కంపెనీలో మన బంధువులుంటారు. కరెక్టే. వాళ్ళని వదిలేసేయండి. ఫస్ట్ మీరు జేయాల్సిన పని మీరు చేయాల. ఒక కోర్స్‌ని స్పష్టంగా, కంప్లీట్‌గా ఇదిగో ఈ కోర్స్ నేను 80% రీచ్ అవ్వగలిగాను అని, ఇదిగో ఈ రెజ్యూమ్ నేను పెట్టగలిగాను. ఈ రెజ్యూమ్‌లో ఉన్న అంశాలన్నీ నేను చెప్పగలను అని ఆ రెజ్యూమ్ పట్టుకొని అతని దగ్గరికెళ్ళు. అతను ఏదైనా సహాయం చేయగలడు అంతే. అతను ఏదైనా చేయగలడు. ఏదైనా అంటే ఏంది వాళ్ళ కంపెనీలో ఓపెనింగ్స్ ఉంటే ఆ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తాడు అంతే. జరిగేదదే ఫ్రెషర్‌గా. లేదు నువ్వే నౌకరీ, ఫౌండ్ ఇట్ ఇలాంటివి ఉన్నాయి పోర్టల్స్. వాటిలో అప్‌లోడ్ చేస్తే నీకే డైరెక్ట్‌గా కాల్ చేస్తారు వాళ్ళే. బాబు వి హావ్ ఎ ఫ్రెషర్ రిక్వైర్మెంట్ ప్లీజ్ కమ్ టు అవర్ ఆఫీస్ అని వాళ్ళే చేస్తారు. అంటే మార్కెట్ ఇప్పుడు ఎట్లుందంటే 1997 మార్కెట్ గాదు. తెలిసిన వాళ్ళనో ఈళ్ళనో పట్టుకొని ఉద్యోగాలు చేసే మార్కెట్ గాదు ఇప్పుడు. అంతా ఓపెన్ మార్కెట్. నౌకరీ ఉంది. లింక్డ్ఇన్ ఉంది. ఫౌండిట్ ఉంది. ఫౌండిట్ అంటే మానిస్టర్ ఉంది. ఇవన్నీ మనకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే మనిషి ఏందంటే బద్ధకంగా తయారవుతున్నాడు. ఎక్కడ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు సిటీకి కొత్తగా వచ్చిన వాళ్ళు బద్ధకంగా అంటే వాడు ఫోను చేసి ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవాళ్ళకి ఫోను చేస్తారు. ఆదివారం. బాగున్నావా? బానే ఉన్నా. ఎలా ఉందిరా కోర్సు? కోర్స్ బానే ఉంది మావ. బాగా జరుగుతుంది. ఏదైనా ఉద్యోగ అవకాశం ఉంటే చెప్పు మావ నేను ఫాస్ట్‌గా ఏంది రెజ్యూమ్ ఫార్వర్డ్ ఏందో? నౌకరీ తెలీదా? మానిస్టర్ తెలీదా? లింక్డ్ఇన్ తెలీదా? లేకపోతే అసలు కంపెనీ డబ్ 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 సంథింగ్ కంపెనీ కొడితే వెంటనే వాడి ఓపెనింగ్స్ మొత్తం వస్తాయి కదా! అది తెలీదా? ఇంటర్నెట్ నీ చేతిలో ఉంది. అన్నీ నీ చేతిలో ఉన్నాయి. బట్ వి ఆర్ డిపెండింగ్ అదర్స్. థిస్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అంటాను. వద్దు. ఇయన్నీ వద్దసల. డైరెక్ట్‌గా మీరు జాబ్ కొట్టొచ్చు. డైరెక్ట్‌గా అంటే డిమాండ్ దేనికుంది? ఫీచర్ దేనికుంది? దాన్ని బట్టి కోర్స్ నేర్చుకోవాలా. ఆ తర్వాత మన దగ్గర ఫైనాన్స్ ఉందా? లేదా? మనం 1 ½ ఇయర్ బట్టే కోర్సులు నేర్చుకోవడానికి ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి మన దగ్గర. మన తల్లి, తండ్రి అందరూ సహకరించాల. మనం హెడిల్స్ ఉండకూడదు. మనకు ప్రాబ్లమ్స్ ఉండకూడదు. మనం ఫాస్ట్‌గా సెట్ అయ్యే కోర్సులు నేర్చుకోవాలంటే ఏఈ. మనం కొంచెం లాంగ్ టర్మ్ కోర్సులు నేర్చుకోవాలంటే ఏఈ. లాంగ్ టర్మ్ కోర్సులు నేర్చుకోవడానికి పెట్టుబడి నా దగ్గరుందా? నాకు వెనకాల సహాయం చేసేవాళ్ళున్నారా? అది కూడా ఆలోచించాల. కోర్స్ ఫీజ్ ఎంత? నేను హైదరాబాద్ ఎళ్తే హాస్టల్ ఫీజ్ ఎంత? హాస్టల్‌లో ఉండి ఫీజులు కట్టుకుంటా మరి కోర్స్ నేర్చుకుంటే ఎలాగా? లేదు కొంతమంది సలహాలు ఎట్లిస్తారంటే, "అరే! హైదరాబాద్ ఎళ్ళు, పార్ట్ టైమ్ జాబ్‌లో చేరు, కోర్స్ నేర్చుకో" అంటారు. ఇది పరమ చెత్త అసలు నాకు తెలిసినంత వరకు. అసలు రావటమే వేస్ట్ వాళ్ళు. ఎందుకు? ఎందుకంటే ఉదయం 9-5 ఉంటది ఆఫీసు. ఉదయం 9 నుంచి 5 అంటే ఎన్ని గంటలకు లేవాలి నిద్ర? వాడు 6 గంటలకు నిద్ర లేసి, సస్తా బతుకుతా స్నానాలు అయ్యి చేసి ఆఫీస్‌కెళ్ళేలకి 9. మళ్ళీ 5 గంటలకు ఆఫీస్ అయిపోద్ది. మళ్ళీ ఇంటికొచ్చేలకి 10 అయిద్ది. ఎందుకు? సిటీ గదా! ఎంత ట్రాఫిక్ ఉంటది? ఎంత ఇది ఉంటది? 10 అయిద్ది. అంటే 6 గంటలకు నిద్ర లేసిన మనిషి ఇంటికొచ్చేలకి 10 అయింది. ఈ కోర్స్ ఎప్పుడు నేర్చుకోవాలా? కోర్స్ ఎట్లా నేర్చుకోవాలా? నేనంటా. అంటే వాడిచ్చే 9-5 దాకా పని చేస్తే 10,000 ఒస్తాయి. ఆ 10,000కి జాయిన్ అయ్యావు కరెక్టే. డబ్బులొస్తున్నాయి కరెక్టే. కోర్స్ ఎప్పుడు నేర్చుకుంటావు? పోనీ ఒక గంట టైం కుదిరింది నేర్చుకున్నావు. మరి ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తావు? అసలు దాని మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడొస్తది నీకు? రాదు. రాదు. ఇలాగ చాలా మంది యువతీ, యువకులు వాళ్ళ జీవితాలు నాశనం జేసుకుంటున్నారు హైదరాబాదొచ్చి. దయచేసి వాళ్ళు ముందుగానే ప్లాన్ జేసుకొని రావాలి. హైదరాబాద్ రావడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ముందు సెటప్ రెడీ జేసుకోవాల. అందరెళ్తున్నారు గానీ నేను గూడా ఎళ్తే ఎట్లా? అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవేమో! అందరికీ డబ్బులున్న వాళ్ళున్నారేమో! అందరికీ 4, 5 ఎకరాలు, 10 ఎకరాల పొలాలుంటాయి వాళ్ళకి. వాళ్ళకేంది రూ. 1,00,000 డబ్బులు పెట్టుకుంటారు. ఎనకాల పంపించే తల్లిదండ్రులుంటారు. ఎనకాల బాధలు లేని తల్లిదండ్రులుంటారు. కొంతమందికి అట్లా గాదు. నువ్వు డిగ్రీ పాస్ అయిన తర్వాత అందరూ నీ మీద ఆధారపడే పేరెంట్స్ ఉంటారు. నాన్నకు బాగుండదు. మందులు డబ్బులు లేవు. ఇల్లు కట్టాం. ఈఎంఐలు డబ్బులు లేవు. ఆ! అక్కకి పెళ్లి చేయాలా? అక్కకి పెళ్లి చేయడానికి డబ్బులు లేక నానా రకాలుగా డ్యాడీ కష్టపడుతున్నాడు. ఇయన్నీ సినిమా స్టోరీలుంటాయి కొన్ని కొన్ని కుటుంబాల్లో.
వాళ్ళు కూడా స్టైల్‌గా హైదరాబాదు 10,000 డబ్బులు నేను సంకగా తెలుసుకొని వస్తే ఎట్లా? 10,000 డబ్బులు ఎంతసేపు వస్తాయి? 10,000 అంటే నెల రోజుల్లో అయిపోద్ది హైదరాబాద్‌లో. కోర్స్ ఫీజ్ ఎప్పుడు కడతావు? ఎప్పుడు చదువుకుంటావు? అంటే నేనేమంటానంటే ఒక ప్లానింగ్ అనేది ఉండాల. హైదరాబాద్ గాని, బెంగుళూరు గాని సిటీ‌లకు మనం వెళ్ళాలంటే. లేదు లేదు ఇంటి దగ్గరే కూర్చొని కోర్స్ నేర్చుకో సింపుల్‌గా. ఇంటి దగ్గరే ఉండు. ఆన్‌లైన్‌లో క్లాసులు అటెండ్ అవ్వు సింపుల్‌గా. ఆన్‌లైన్‌లో క్లాసులు కోర్సులు ఫీజులు తక్కువుంటాయి. ప్రశాంతంగా ఒక ల్యాప్‌టాప్ తీసుకొని ఆన్‌లైన్‌వి ప్రశాంతంగా కోర్స్ మొత్తం నేర్చుకున్నంత రెజ్యూమ్ బిల్డ్ చేసుకొని, అవసరమైతే ఈ రోజు అన్నీ గూడా వర్చువల్ మోడ్‌లోనే ఇంటర్వ్యూలు జరుగుతా ఉన్నాయి. నో ప్రాబ్లమ్. అలాగా కెరియర్‌ని మనం ప్లాన్ జేసుకోవాలా. సో, ఈ విధంగా. సో, ఇదంతా మనం ఎందుకు చెప్తున్నామంటే, ఒక ప్లానింగ్ అనేది ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్‌కి తెలియటంలా. వాళ్ళు ఎలా పడితే అలా వచ్చేస్తున్నారు. ఎలా పడితే అలాగా వాళ్ళకిష్టం వచ్చిన స్టేట్‌మెంట్‌లు ఇచ్చేస్తున్నారు. ఒకడేమో సాఫ్ట్‌వేర్ బాగలేదని అంటాడు. ఒకడేమో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు లేవంటాడు. ఇంకోడేమో ఇంకా ఎట్లా ఇది? అసలు నువ్వు ఏం కోర్స్ నేర్చుకున్నావు? ఎంత టైమ్ స్పెండ్ చేశావు? ఎంత టయాన్ని నువ్వు ఆ కోర్స్‌కి కేటాయించావు? ఆ కోర్స్‌లో నువ్వేం సాధించావు? ఆ కోర్స్‌లో పట్టు సాధించావా లేదా? ఆ కోర్స్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ నీకొచ్చా రాదా? అసలు ఆ కోర్సు కరెక్ట్‌గా మాట్లాడితే దాంట్లో ఉన్న కాన్సెప్ట్‌లన్నీ చక్కగా నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేయగల శక్తి నీకుందా లేదా? దాని మీద ప్రాక్టికల్ శక్తి నీకుందా లేదా? ఇయన్నీ చూడటంలా మనిషి. ఒకటే స్టేట్‌మెంట్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు లేవు. రెండో స్టేట్‌మెంట్ అసలు ఇప్పుడు మన ఖాళీలు లేవు. ఓపెనింగ్స్ లేవు. కరెక్టే. ఈ నెలలో ఓపెనింగ్స్ లేవు. 2 నెలల తర్వాత ఓపెనింగ్స్ ఒస్తాయి. అప్పుడు కోర్స్ నేర్చుకుంటే ఏమైద్ది? అక్కడి నుంచి మళ్ళీ 6 నెలలు టైం పట్టిద్ది. నేననేదేందంటే కాల్స్ ఉన్నా లేకపోయినా ముందు నీ పని చేయాల్సింది చేయాలి. నువ్వేం పని చేస్తున్నావో ఆ పని చేయగలిగితే సక్సెస్ అవుతావు. యెస్ గణపతి రెడ్డి. ఓకేనా? యెస్ సార్. సార్. యెస్ సార్. అర్థమవుతుంది. దిస్ ఇస్ ఫ్యాక్ట్ విచ్ ఐ యామ్ టాకింగ్ యూ. ఓకే. యెస్ సార్. అవును. ఇంకా ఇదంతా యూత్‌కి తెలీదు. ఇప్పుడున్న యూత్‌కి. వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్యామిలీస్‌ని కూడా ఇబ్బందుల్లో నెట్టేస్తున్నారు. తెలియకపోవటం వల్ల. ఆవేశం, ఉడుకు రక్తం సార్. యెస్. ఆవేశం. యెస్. యెస్. ఆవేశం, ఉడుకు రక్తం ఇవన్నీ కలిస్తే గందరగోళం అయిపోయి కెరియర్ కొలాప్స్ అయిపోతుంది. చిన్న 10,000 జాబ్‌కి ఉద్యోగాల్లో స్థిరపడిపోతున్నారు. డిగ్రీలు, హ్మ్. బీటెక్‌లు, ఎంసీఏలు చేసి అసలు చాలా 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 దారుణమైన సంఘటనలు ఈ సిటీ‌లో జరుగుతా ఉన్నాయి. ఇవన్నిటిని మనం తెలుసుకోవాలి ఫస్టే. ఓకే. సో, సరే ఇప్పుడు వరకి మనం అప్లికేషన్ డెవలప్‌మెంట్ చూసాం. ఓకే. అప్లికేషన్ డెవలప్‌మెంట్ చూసాం. 1 మినిట్. కంప్లీట్ చేద్దాం. 1 మినిట్, 1 మినిట్. కొంచెం ఉంది సబ్జెక్టు. నెక్స్ట్ టాపిక్ మళ్ళీ నెక్స్ట్ రేపు కవర్ చేద్దాం. రేపు సండే అయినా గూడా రేపు కవర్ చేద్దాం మళ్ళీ నో ప్రాబ్లమ్. ఓకే. రేపు కవర్ చేద్దాం. నో ప్రాబ్లమ్. అంటే దాదాపుగా మీకేందంటే 3 డేస్ వింటే గాని మా క్లాసెస్ అర్థం కావు. అప్పటి వరకి కనీసం అవగాహన రాదన్నమాట. అట్లా అందుకోసం. 3 డేస్ ఖచ్చితంగా 2, 1, 2, 3 అంతే. 3 డేస్. తర్వాత మాత్రమే మనకేదైనా సరే నాలెడ్జ్ వస్తది. అంటే మా క్లాస్‌లయితే. ఇంక వేరే వాళ్ళ క్లాస్ అయితే మనం చెప్పలేం. హుహు. ఓకే. సో, ఇప్పుడు యాక్చువల్‌గా ఓకే. ఇప్పుడు ఇది మనం అప్లికేషన్ యాప్. అంటే ఇది యాప్ ఫోన్‌పే. ఓకే. ఈ డెవలపర్. వీడేం చేసాడు డెవలప్ చేసాడు డెవలపర్. ఓకే. తర్వాత దీన్ని మరొక వ్యక్తి టెస్ట్ చేసాడని చెప్పాను. టెస్టర్. ఈస్ ఎ టెస్ట్ ఇంజినీర్. ఓకే. ఈస్ ఎ టెస్ట్ ఇంజినీర్. ఓకే. ఓకే. ఈడు ఓకే. ఇది ఫోన్‌పేనే. యెస్ ఫోన్‌పే. ఫోన్‌పే అనే అప్లికేషన్‌ని ఒక వ్యక్తి డెవలప్ చేసాడు. మరో వ్యక్తి టెస్ట్ చేసాడు. ఓకే. ఫైన్. ఇప్పుడు చేసిన తర్వాత ఇక సాఫ్ట్‌వేర్ కంపెనీలో జరుగుతా ఉంది ఈ టాస్క్ అంతా. ఇక సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు ఫోన్ చేసాడు. ఎవడికి? ఫోన్‌పే వాడికి. ఫోన్‌పే గుడ్ మార్నింగ్ అన్నాడు. యెస్. యెస్. చెప్పండి అన్నాడు. మీరిచ్చిన ప్రకారం, మీ బడ్జెట్ ప్రకారం నీ అప్లికేషన్ డెవలప్ చేసాం. నీ అప్లికేషన్ టెస్ట్ చేసాం. తీసుకెళ్ళిపో అన్నాడు. రిలీజ్ చేస్తాం తీసుకెళ్ళిపో అన్నాడు. మరి ఇదేందిది? వాట్ ఈస్ దిస్? వస్తున్నా అని చెప్పి ఫోన్‌పే వాడొచ్చాడు సాఫ్ట్‌వేర్ కంపెనీ దగ్గరికి. యెస్ బాస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ చెప్పండి అన్నాడు. ఏం లేదు. నువ్విచ్చిన బడ్జెట్ ప్రకారం నీ అప్లికేషన్ డెవలప్ చేసాం. నీ అప్లికేషన్ టెస్ట్ చేసాం. అంతా అయిపోయింది. బట్ నౌ తీసుకెళ్ళిపో రిలీజ్. అంటే అప్లికేషన్ తీసుకెళ్ళి నీ సర్వర్‌లో డిప్లాయ్ చేసుకో. సరే. అప్పుడు వాడు చెప్పాడు. కాదు బాస్ నాకొక రిక్వైర్మెంట్ ఉంది. అంటే ఏందన్నాడు. ఏం లేదు నాకొక రిక్వైర్మెంట్ ఉంది. చెప్పు నీ రిక్వైర్మెంట్ ఏందన్నాడు. ఏం లేదు సింపుల్. సో, నువ్వు తయారు చేసిన ఈ అప్లికేషన్ మొత్తం ఇదిగో 24/7 నా కస్టమర్‌లు యాక్సెస్ చేసుకునే విధంగా ఉండాలి. ఓకే. ఈ ఈ అప్లికేషన్‌ని ఏ ప్లేస్ నుంచైనా సరే ఎనీ ప్లేస్ యాక్సెస్ చేసుకోగలగాలి. ఈ అప్లికేషన్‌ని ఏ టైమ్ అయినా సరే
నా కస్టమర్లు యాక్సెస్ చేసుకోవాలి. ఇది 24/7 నా కస్టమర్లకు అందుబాటులో ఎల్లప్పుడూ ఉండాలి. ఎప్పుడు ఆల్వేస్ ఇట్ మస్ట్ బి అవైలబుల్ ఫర్ అవర్ కస్టమర్స్. దిస్ ఈస్ మై రిక్వైర్మెంట్. మరి ఈ రిక్వైర్మెంట్ చేస్తావా? చేయగలవా? ఈ రిక్వైర్మెంట్ నీ దగ్గర చేయడానికి ఎంప్లాయీస్ ఉన్నారా అని అడిగాడు. కరెక్టే. ఓకే. డెవలప్ చేయడానికి ఎంప్లాయీస్ ఉన్నారు. డెవలపర్స్. టెస్ట్ చేయడానికి ఎంప్లాయీస్ ఉన్నారు. టెస్ట్ ఇంజినీర్స్. బట్ దిస్ ఈస్ మై న్యూ రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ ఫుల్‌ఫిల్ చేయడానికి నీ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారా అని అడిగాడు. ఎవరు? ఫోన్‌పే వాడు. బాబు ఇక మాది సాఫ్ట్‌వేర్ కంపెనీ. వి హావ్ సో మెనీ ఎంప్లాయీస్. సో ఈ రిక్వైర్మెంట్ మేము చేయగలం. చేసిన తర్వాత దాని బడ్జెట్ గాని, దాని టైమ్ గాని అదంతా మేము చెప్తాం. సో అదే విధంగా ఎవరైతే ఈ రిక్వైర్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేస్తాడో ఆ వ్యక్తి మా సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉన్నాడు. మీరు రేపు మార్నింగ్ వస్తే ఆ వ్యక్తితో మీట్ అవ్వచ్చు. మీ రిక్వైర్మెంట్ ఆ వ్యక్తితో మాట్లాడితే అప్పుడు వాడు మీకు స్పష్టంగా చెప్తాడు ఎలా చేస్తాడని అన్నారు. అప్పుడు వెంటనే ఫోన్‌పే వాడు వచ్చాడు. నెక్స్ట్ డే వచ్చాడు. నెక్స్ట్ డే వచ్చాడు. ఇదిగో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఇక్కడ ఈడున్నాడు. వచ్చాడు కూర్చున్నాడు. యెస్. ఐయామ్ ఫోన్‌పే అన్నాడు వీడు. యెస్. వీడన్నాడు ఐయామ్ ఎ క్లౌడ్ ఇంజినీర్ అన్నాడు ఈడు. ఎవడు? ఈ సైడ్ వ్యక్తి ఏమో క్లౌడ్ ఇంజినీర్. ఈ సైడ్ వ్యక్తి ఏమో ఫోన్‌పే. ఓకే. యూ ఆర్ ఎ క్లౌడ్ ఇంజినీర్. యెస్. యెస్. ఐయామ్ ఎ క్లౌడ్ ఇంజినీర్. యెస్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడు. యెస్. ఏం లేదు సింపుల్. నా అప్లికేషన్ మీ వాళ్ళు డెవలప్ చేశారు. నా అప్లికేషన్ మీ వాళ్ళే టెస్టింగ్ గూడా చేశారు. డెవలప్ అయిపోయింది. టెస్టింగ్ అయిపోయింది. అయితే నా రిక్వైర్మెంట్ ఇప్పుడు ఎలా ఉందంటే, ఈ డెవలప్ అయిన, టెస్టింగ్ అయిన అప్లికేషన్ 24/7 కస్టమర్లందరికి కనిపించాలా పూర్తి స్థాయిలో. అలాగే ఇది ప్రతి క్షణం అందుబాటులో ఉండాలా నా కస్టమర్లకి. అలాగే కస్టమర్లు ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్‌కెళ్ళినా అది వాళ్ళకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలా. కస్టమర్ ఏ టైమ్ క్లిక్ చేసినా అది వాళ్ళకి యాక్సెస్ అవ్వాలా. దిస్ ఈస్ మై న్యూ రిక్వైర్మెంట్. నువ్వు క్లౌడ్ ఇంజినీర్‌గా ఈ పని నువ్వు చేయగలవా అని అడిగాడు. యెస్. ఎవరు? ఫోన్‌పే వాడు. అప్పుడు క్లౌడ్ ఇంజినీర్ చెప్పాడు. "ఏ బాస్ ఐ యామ్ ఎ క్లౌడ్ ఇంజినీర్. ఏం చేస్తావు నువ్వైతే?" "ఏం లేదు. ఐ కెన్ క్రియేట్ ఎ మోర్ నంబర్ ఆఫ్ సర్వర్స్ ఫర్ యూ." నేను అన్ని సర్వర్‌లు తయారు చేస్తా. నీకు ఎన్ని సర్వర్‌లు కావాలంటే అన్ని సర్వర్‌లు నేను తయారు చేస్తా. ఓకే. ఆ సర్వర్‌లు తయారు చేస్తాను. ఆ సర్వర్‌లు మేనేజ్ చేస్తాను. ఆ సర్వర్‌లకి ప్రాబ్లమ్ వచ్చినా నేనే చూసుకుంటాను. దట్ మీన్స్ వాట్? ఐ కెన్ క్రియేట్ ఎ సర్వర్స్. ఐ కెన్ మేనేజ్ ద సర్వర్స్. ఐ కెన్ ట్రబుల్ షూట్ ద సర్వర్స్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఇష్యూ. తర్వాత నీకు కొత్త సర్వర్‌లు కావాలన్నా మళ్ళీ నేనే చేస్తాను. దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. దిస్ ఈస్ మై డ్యూటీ అన్నాడు. ఓకే. దిస్ హుహు. ఈస్ వాట్? అంటే క్లౌడ్ ఇంజినీర్ రెస్పాన్సిబిలిటీ. ఈ సర్వర్‌ని 24/7 నేను నడిపిస్తాను అన్నాడు. కరెక్టే. సర్వర్‌లు నడిపిస్తే నాకేంది ఉపయోగం అన్నాడు. ఏం లేదు సింపుల్‌గా ఇదిగో ఇక్కడ ఏదైతే నువ్వు తయారు చేసిన అప్లికేషన్ ఉందో, ఆ అప్లికేషన్ మొత్తాన్ని ఇదిగో ఈ సర్వర్‌లో అప్‌లోడ్ చేసేసేయి. యెస్. యెస్. ఈ సర్వర్‌లో అప్‌లోడ్ చేసేసేయి. ఏదైతే నువ్వు అప్లికేషన్ తయారు చేసావో, ఆ అప్లికేషన్ మొత్తం ఈ సర్వర్‌లో అప్‌లోడ్ అప్‌లోడ్. చేసేసేయి. సో, ఈ సర్వర్‌లో ఎప్పుడైతే నువ్వు అప్‌లోడ్ చేసేసావో, అప్పుడు ఏం జరిగిద్ది? ఈ సర్వర్‌లో నేను నడిపిస్తా ఉంటాను గదా! ఈ సర్వర్ నడిసినంత సేపు ఇదిగో ఈ అప్లికేషన్, ఈ యాప్ అనేది నీ కస్టమర్‌లకి 24/7 అందుబాటులో ఉంటుంది అని చెప్పారు. యెస్. యెస్. అంటే ఇక్కడ సర్వర్‌లో నడిసే అప్లికేషన్‌నే మనం మన ఫోను ద్వారాగాన, మన ల్యాప్‌టాప్ ద్వారాగా మనం ఈజీగా కనెక్ట్ అవుతున్నాం. యెస్. ఇదిగో ఇట్లా కనెక్ట్ అవుతున్నాం. మనం అంటే ఎవరు? ఎండ్ యూజర్స్. మనమే. కస్టమర్స్‌వి. ఎక్కడ కనెక్ట్ అవుతున్నాం? సర్వర్స్‌కి. సో, సర్వర్స్‌కి కనెక్ట్ అయ్యి, ఆ సర్వర్స్‌లో ఉన్న ఈ అప్లికేషన్‌ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఎలాగా? త్రూ ఇంటర్నెట్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ ఐ కెన్ ఏబుల్ టు కనెక్ట్ దిస్ అప్లికేషన్. అంతేగాని మన ఫోన్‌లో ఏ అప్లికేషన్ లేదు. మన ఫోన్‌లో అందరూ ఏమనుకుంటారంటే, మన ఫోన్‌లో ఫోన్‌పే అప్లికేషన్ ఉంది అనుకుంటారు. మనం టక్కున చెక్ బాలన్స్ కొడితే మన ఫోన్‌లో నుంచి వస్తుందనుకుంటాం. నో, 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 నో. మనం టక్కున ట్రాన్స్‌ఫర్ కొడితే మన ఫోన్‌లో ఉన్నదే వెంటనే ట్రాన్స్‌ఫర్. నో, 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 నో. ఎక్కడి నుంచి అదవుతుంది? యెస్. వెనెవర్ యూ క్లిక్ ఎనీ ఆప్షన్, దట్ ఆప్షన్ విల్ బి గోయింగ్ టు దిస్ ప్లేస్. దిస్ ప్లేస్ అంటే సర్వర్. ఆ సర్వర్‌లో ఉన్న అప్లికేషన్‌కి రీచ్ అవుతుంది. ఆ అప్లికేషన్ సహాయంతో మీరు ఇవన్నీ ఆపరేషన్ చేయగలుగుతున్నారు. బికాస్ దిస్ ఈస్ అన్ అప్లికేషన్. దిస్ ఇస్ ఎ సాఫ్ట్‌వేర్ విచ్ వాస్ క్రియేటెడ్ బై ఆల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఆల్రెడీ. సో, ఆ అప్లికేషన్‌ని ఈ సర్వర్‌లో డిప్లాయ్ చేశాం కాబట్టి, ఆ అప్లికేషన్‌ని మనం ఉపయోగించుకోగలుగుతున్నాం త్రూ ఇంటర్నెట్. అందుకని మీరు ఒకసారి గమనించారో లేదో, కొన్ని సార్లు పేమెంట్ ఎళ్ళకపోతే, "అరేయ్! సర్వర్‌లు కొంచెం బిజీగా ఉన్నాయి ఆగరా తర్వాత వస్తది." "అరేయ్! పేమెంట్ చేశాను గానీ ఫెయిల్ అవుతుందిరా. సర్వర్ ఆగలేదురా. సర్వర్ స్లోగా ఉందిరా" అంటారు. తర్వాత రేపు చేస్తాను పేమెంట్ అంటారు. గుర్తుందా? అది ఇదే. అవును. ఇదే. అంటే మనం మీకు కొన్ని సందర్భాల్లో గమనించారో లేదో, మీకు మొబైల్ డేటా ఆన్ చేయాలా, ఇంటర్నెట్ కావాలా, లేకపోతే ఫోన్‌పే నడవదు. మీరు గమనించారో వాడు అవును. అడిగి
So whenever you're trying to transfer money from the phone pay, this is asking, hey boss, please turn off your mobile, turn on your mobile data or internet. ఇంటర్నెట్ లేకపోతే అవ్వదు. అంటే దాని అర్థం ఏంది? ఇంటర్నెట్ లేకపోతే మనం ఈ సర్వర్‌కి కనెక్ట్ అవ్వలేము. ఎందుకు? కనెక్ట్ అవ్వలేము. ఈ సర్వర్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటది. నీ మొబైల్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటది. సో, అలాగా ఇంటర్నెట్ సహాయంతో మనం ఆ సర్వర్‌కి కనెక్ట్ అవుతున్నాం. దిస్ ఈస్ యెస్. వాట్ ఆన్‌లైన్. అంటే ఈ విధంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అప్లికేషన్ తయారు చేస్తే యూ నో ఈ క్లౌడ్ ఇంజినీర్ సర్వర్‌లు తయారు చేస్తాడు. అంటే ఈ సర్వర్స్ అనేది లేకపోతే అప్లికేషన్ ఎక్కడ రన్ అయ్యిద్ది అంట నేనైతే. అంతే కదా! సర్వర్సే లేకపోతే అప్లికేషన్ ఎక్కడ రన్ అయ్యిద్ది? అసలు సర్వర్స్ అవును. మెయింటైన్ చేయటం లేకపోతే అప్లికేషన్ ఎక్కడ మనం యాక్సెస్ చేసుకోగలం? అంతే కదా! అవును. సర్వర్‌లు అవును. ఆగిపోతే మనం అప్లికేషన్ ఏం లేదు. అంటే ఎన్ని సర్వర్‌లుంటాయి? కొన్ని లక్షల సర్వర్‌లుంటాయి. అంటే బేస్డ్ ఆన్ ద కస్టమర్స్. ఒక బిజినెస్‌కి కస్టమర్‌లు ఎంతమంది ఉంటారో చూసుకుంటే అంత స్థాయిలో మనకి సర్వర్‌లు కావాలి రియల్‌గా. అంటే ఇక్కడ ఎవరైతే ఇక్కడ తయారు చేసిన సాఫ్ట్‌వేర్ ఉందే, ఆ తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ని మన సర్వర్‌లో అప్‌లోడ్ చేసే వ్యక్తి ఉన్నాడే, ఆ వ్యక్తి పేరే డెవాప్స్ ఇంజినీర్. యెస్. డెవలప్స్. DevOps engineer can deploy this working software inside the servers. Can deploy this working software inside the servers. అది విషయం. సో, క్లౌడ్ ఇంజినీర్ ఒక రోలు, డెవాప్స్ ఇంజినీర్ ఒక రోలు, సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఒక రోలు, సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినీర్ మరొక రోలు. సో, ఇప్పుడు చూస్తే దగ్గర దగ్గరగా నీకు 4 మెంబర్స్ తెలిసారు. 4 మెంబర్స్. సాఫ్ట్‌వేర్ డెవలపర్, సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినీర్, డెవాప్స్ ఇంజినీర్ అండ్ క్లౌడ్ ఇంజినీర్. యెస్. దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ థీస్ 4 ఫెలోస్. ఓకే. అంటే రియాలిటీలో మనం చెప్పాలంటే చూడండి గుర్తుపెట్టుకో ఇది అప్లికేషన్. దీన్ని తయారు చేయడానికి 3 మంత్స్ పట్టింది. ఓకే. దీన్ని టెస్ట్ చేయడానికి 1 మంత్ పట్టిందనుకోండి. టెస్ట్ చేయడానికి 1 మంత్. సో, డెవలప్ చేసాం, టెస్ట్ చేసాం. తర్వాత వాట్ నెక్స్ట్? యెస్ ఫ్రెండ్స్. వాట్ నెక్స్ట్ గణపతి రెడ్డి? వి మస్ట్ డిప్లాయ్ థిస్ వర్కింగ్ సాఫ్ట్‌వేర్ ఇన్‌సైడ్ డిప్లాయ్ ది సర్వర్. అవునా సర్వర్స్. లేదా? అవును. అంతేగాని ఈ అప్లికేషన్ తయారు చేసిన తర్వాత దాన్ని మీ ఇంట్లో, మా ఇంట్లో, మెట్రో స్టేషన్‌లో, బస్ పెట్టలేం గదా! స్టేషన్‌లో పెట్టుకుంటే అయిద్దా? నో. నో వే. ఆహ్, ఇట్ మస్ట్ బి డిప్లాయిడ్ ఇంటూ సర్వర్. సర్వర్స్. ఆ సర్వర్స్‌ని తయారు చేసే వ్యక్తి క్లౌడ్ ఇంజినీర్. క్లౌడ్ యెస్. ఇంజినీర్. క్లౌడ్ ఇంజినీర్. ఆ సర్వర్స్‌కి ప్రాబ్లమ్ వస్తే చూసే వ్యక్తి క్లౌడ్ ఇంజినీర్. క్లౌడ్ ఆ ఇంజినీర్. సర్వర్ ట్రబుల్ షూట్ చేసే వ్యక్తి క్లౌడ్. అంటే క్లౌడ్ టోటల్ ఇంజినీర్. ఎవ్రీథింగ్ టేకెన్ కేర్ బై క్లౌడ్ ఇంజినీర్. క్లౌడ్ ఇంజినీర్. సో, టోటల్‌గా. అంటే క్లౌడ్ ఇంజినీర్ రెస్పాన్సిబిలిటీ ఇది రియల్‌గా. అయితే ఈ సర్వర్‌లు పొరపాటులో మనకి ఎంతసేపు నడవాలి? 1 అవర్ నడిపిద్దామా? 2 అవర్స్ నడిపిద్దామా? 3 అవర్సా? లేదు. ఫుల్ టైమ్ రన్ అవ్వాల్సి ఉంటుంది గదా! యాహ్! సర్వర్. 24/7 365 డేస్ నడవాలి. ఇక్కడ యాహ్! సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ తయారీ 3 నెలలే అనుకో. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ 1 మంత్ అనుకో. కానీ వి తయారు నీడ్ టు చేసిన రన్. సాఫ్ట్‌వేర్ అనేది 365 డేస్ నడవాలి. యాహ్! కాబట్టి ఎప్పటికి. ఎంతమంది క్లౌడ్ ఇంజినీర్స్ మనకు కావాలో ఇక అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ అన్నీ గూడా క్లౌడ్ సర్వర్‌లే ఉపయోగిస్తున్నాం. ఈ ప్రెజెంట్ అన్నీ గూడా ప్రతిది గూడా ఆన్‌లైన్ అప్లికేషన్. ఆన్‌లైన్. ఆన్‌లైన్‌కి గ్రోత్ ఎక్కువుంది. కాబట్టి ఆన్‌లైన్‌లో ఏది జరగాలన్నా ఫస్ట్ సర్వర్‌లు గావాలి. ఇందాక సాఫ్ట్‌వేర్ గావాలని నేనది చెప్పాను. గుర్తుందా? యెస్. అవును. అంటే, అంటే ఇక్కడ మనం చూస్తే కొంతమంది ఏమంటారంటే ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇక ఏఐ అనేది ప్రపంచాన్ని మొత్తాన్ని తీసేస్తది. ఇక ఉద్యోగాలు అసలు ఏముండవు. ఇక సాఫ్ట్‌వేర్ అంతా మొత్తం వేస్ట్. ఇక ఏఐ ఉంటే చాలంటున్నారు. కరెక్టే. ఈ ఏఐ అనేది ఒక సాఫ్ట్‌వేరేగా. ఒక అవును. అప్లికేషనేగా. దాన్ని గూడా తయారు మరి జేయాలిగా. దాన్ని తయారు చేయాలి గదా! ఒక వ్యక్తి. మరి దాన్ని దాన్ని రన్ తయారు చేయాలి గదా! జేసి, దాన్ని అప్లికేషన్ ఏఐ అనే సాఫ్ట్‌వేర్‌ని తయారు జేసి, మన ఇంట్లో, మన టేబుల్ మీద, మన మెట్రో స్టేషన్, బస్ స్టాండ్‌లో పెడితే ఏమైద్ది? ఏం జరగదు. ఏం జరగదు. ఏం దానికున్న జరగదు. పొజిషన్‌కి మళ్ళేం దాన్ని జేయాలా? సెట్ దాన్ని వెంటనే చేయాలంటే మళ్ళీ డిప్లాయిడ్ ఇంటూ సర్వర్. సర్వర్స్. ఆ మరి సర్వర్‌కి ఆ మళ్ళా సర్వర్ క్లౌడ్ తయారు ఇంజినీర్. చేసే వ్యక్తి ఎవడు? క్లౌడ్ ఇంజినీర్. సో, వితౌట్ క్లౌడ్ నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాలా మందికి అది తెలీదు. ఇదే, ఇదే. నో. క్లౌడ్. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ క్లౌడ్. ఈ ప్రపంచంలో ఏది నడవాలన్నా క్లౌడ్ గావాలి. క్లౌడ్ సర్వర్‌లు గావాలి. దాన్ని నడిపించేదానికి లక్షలాది మంది క్లౌడ్ ఇంజినీర్స్ కావాలి తప్పకుండా. యెస్. థిస్ ఈస్ ఫ్యాక్ట్. క్లౌడ్ సర్వర్‌లు గావాలి. ఇదంతా గూడా అప్లికేషన్సే. ఈ అప్లికేషన్ ఇప్పుడు చాట్ జీపీటీ కరెక్టే. అవుతుంది. కానీ చాట్ జీపీటీ ఎక్కడ నడుస్తుంది? బ్యాక్‌గ్రౌండ్‌లో సర్వర్స్‌లో నడుస్తోంది. కాబట్టి అవును. మనం దాన్ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఫ్రమ్ అవర్ మొబైల్, ఫ్రమ్ అవర్ ఫోన్ వాటెవర్ ఇట్ ఈస్. యాహ్! అంతేగాని
అప్లికేషన్ తయారు చేసి అంటే నట్లు బోల్ట్లు బిగించి సముద్రం ఒడ్డు మీద పెట్టేది కాదు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవునా కాదా? యెస్ ఆర్ నో? అవును. యెస్. యెస్. నట్లు బోల్ట్లు బిగించి సముద్రం ఒడ్డు మీద పెడదాం. ఓహ్! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లీజ్ కమ్ అని పిలిసాం మీ ఇంటి దగ్గర నుంచి. వచ్చిద్దా అది? ఏయ్! హూ ఆర్ యూ? ఎవడ్రా నువ్వు అనిద్ది. ఎవడ్రా నువ్వు? ఎక్కడున్నావు? యాహ్! నేనెక్కడున్నాను? నువ్వెక్కడున్నావు? అనేది. అంటే చాలా మందికి చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతారో నాకర్థం కావట్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగితే ఉద్యోగాలు పోవటం కాదు. ఉద్యోగాలు పెరుగుతాయి. యాహ్! ఎంప్లాయీస్ ఎక్కువ ఇప్పుడు మంది కావాలి. టెక్నాలజీ పెరిగే కొద్దీ టెక్నాలజీని ఉపయోగించి మళ్ళీ ఉద్యోగాలు పెరుగుతాయి గదా! అవునా కాదా? ఇప్పుడు అవునవును. మనం ఉన్నాము. మనం గతంలో స్విగ్గీ వచ్చింది అన్నాం. స్విగ్గీ వస్తే ఇక హోటల్స్ అన్నీ పడిపోతాయి అని చెప్పారు చాలా మంది. సరే హ్మ్. స్విగ్గీ వస్తే ఏం జరిగింది తెలుసా? ఇప్పుడు సపోజు పెరిగాయి. మనం 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 ఎట్లా అంటే స్విగ్గీ వచ్చిన తర్వాత మన ఇల్లే ఒక కిచెన్ లాగా తయారు చేసుకొని, మన ఇంట్లోనే ఉండి, మనం అవన్నీ పార్సెల్ చేసి ఇక్కడ స్విగ్గీ బాయ్‌కిస్తే వాడు తీసుకెళ్ళి డెలివరీ ఇస్తున్నాడు. మరి పెరిగిందిగా కిచెన్‌లు పెరిగినియి. జనాలు అవును. తినేవాళ్ళు పెరిగారు. తినేదాన్ని బట్టి కిచెన్‌లో మన ఇల్లే మన కిచెన్ అయింది. మన ఇల్లే అదే తిరిగి వర్చువల్ కిచెన్. వర్చువల్ తిరగడం కిచెన్. ఆపేసి 10 చూస్తారు. ఏదైనా సరే ఇప్పుడు ఏది ప్రొడక్ట్ కావాలన్నా వెజిటబుల్స్ కావాలన్నా, ఆ! ఫ్రూట్స్ కావాలన్నా, గ్రోసరీస్ కావాలన్నా ఇవన్నీ ఏంది పెరిగినియి. అంటే మనం ఇప్పుడు బిజినెస్ యాక్టివిటీ చాలా మంది ఎక్కువ చేయగలుగుతున్నారు అంటున్నా నేను. యెస్. అంతేనే గదా! ఇప్పుడు గ్రోసరీస్ మీరేమన్నారు? ఒక 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 ఎంప్లాయీ ఉన్నాడు. చికెన్ తినాలా అర్జెంట్‌గా. చికెన్ తినాలంటే చికెన్ షాప్‌కెళ్ళాల్సిన అవసరంలా. లీషియస్ అనే యాప్ ఉంది. లీషియస్ టీచర్స్. యాప్‌లో క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా వచ్చేస్తాయి డైరెక్ట్‌గా. అంటే యెస్. మన ఇంట్లోనే చికెన్ షాప్ పెట్టుకొని, మనమే ఈ లీషియస్ యాప్‌తో కనెక్ట్ అయితే, మన చికెన్ మనమే అమ్ముకోవచ్చు గదా! అంటున్నా నేను. యెస్ అవును. ఆర్ నో? అవునా? యెస్. యెస్. ఇప్పుడు మన ఇంట్లోనే కిరాణా షాప్ పెట్టుకొని, ఈకి స్విగ్గీకి దానికి లింక్ చేసుకోగలిగితే, మనకే ఆర్డర్‌లొస్తే మనమే పార్సెల్ చేసి డబ్బులు పంపించేస్తాం కదా! అవును. వెరీ రైట్. ఈజీ. డెడ్ ఈజీ. సో, ఈవెన్ మెడిసిన్ ఆల్సో లైక్ థిస్ మెడిసిన్ ఇప్పుడు మీరు అవును. మీ ఆఫీస్‌లోనే ఉంటారు. మీ డ్యాడీ మీకు ఫోన్ చేసారు. "అరేయ్! మెడిసిన్ అయిపోయినాయిరా" అంటే మీరు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి మెడిసిన్ ఇచ్చేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఆ అవును. ఫెసిలిటీ లేదు. డైరెక్ట్ అటాక్. మీరు డైరెక్ట్‌గా ఓపెన్ చేస్తారు యాప్. మెడిసిన్ క్లిక్ చేస్తే బాయ్ ఎళ్ళిపోయి మెడిసిన్ మీ డ్యాడీకి అందజేస్తున్నాడు. సింపుల్. వెరీ ఈజీ. అంతే గదా! అవునండి. గతంలో ఏం జేయాలా? మీరు మీ మదర్‌ని హాస్పిటల్‌కో, మీ మదర్‌ని కాలేజీకో, ఎక్కడికో హోటల్‌కో తీసుకెళ్ళాలంటే మీరెళ్లి తీసుకెళ్ళాలి. ఇప్పుడు అవసరంలా. ఊబర్, రాపిడో, ఓలా, ఉబర్. ర్యాపిడో బుక్ జేస్తే చాలు. వాడెక్కడున్నాడో మనకే తెలిసిద్ది ట్రాక్ జేసుకుంటా. ఆ! సో, అంటే ఆన్‌లైన్ అనేది పెరిగిద్ది గాని తగ్గదు. సాఫ్ట్‌వేర్‌కి డిమాండ్ ఉంటది గాని తగ్గదు. చాలామంది ఏం జేస్తారంటే, టీ షాపుల దగ్గర, కూరగాయల షాపుల దగ్గర మాట్లాడుతా ఉంటారు. వాళ్ళకి తెలీదు పాపం. సాఫ్ట్‌వేర్ అంటే పడిపోయిందంటగా, మీ అబ్బాయి సాఫ్ట్‌వేర్‌కి ఎళ్తున్నాడంటగా, ఏమి ఇప్పుడేం లేదక్కా, అలాంటిదేం వద్దు అనవసరంగా అబ్బాయిని. ఇదిగో ఇక్కడ చిన్న స్కూలుంది. ఈ స్కూల్‌లో జాయిన్ జేపిచ్చు. ఏం జేయాలక్కడ? ఏం లేదు. అక్కడ కంప్యూటర్ ఉంటది. దాని మీద పని జేస్తే అబ్బాయికి 10,000 ఇస్తారు నెలకి. చదివిందేమో ఎంసీఏ, చదివిందేమో ఎంటెక్, చదివిందేమో బీటెక్. ఎవడో చెప్పాడు సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగాలు లేవు, ఏది లేదు. ఈ వెంటనే 10,000కి పాపం వాడి జీవితం ఖాళీ నాశనం. ఇక తర్వాత వాడు పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తెలిసిద్ది ఆ బాధ ఏందనేది. ఇప్పుడు తెలీదు. ఇప్పుడు బాగా హ్యాపీగా ఉంటది. 10,000 సూపర్ ఎంజాయ్. అంటే హ్మ్. ఏందంటే పేరెంట్స్‌కి గూడా కొంత అవగాహన లేదు. సాఫ్ట్‌వేర్ అంటే ఏందంటే అంటే ఈ కూరగాయల్లో పనిచేసేవాళ్ళు, కూరగాయల షాపుల్లో ఉన్నోళ్ళు గూడా వాళ్ళు స్కాన్ జేసి పేమెంట్ జేపిస్తున్నారు. ఎలా పేమెంట్ జరుగుతుంది బికాస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అని వాళ్ళకి తెలీదు. వాళ్ళే హ్మ్. సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తా ఉంటారు. వాళ్ళే యూట్యూబ్ చూస్తా ఉంటారు. వాళ్ళే క్రికెట్ చూస్తా ఉంటారు. వాళ్ళే అన్ని బుక్ చేస్తా ఉంటారు. వాళ్ళే ర్యాపిడో బుక్ చేస్తారు. వాళ్ళే అన్ని సాఫ్ట్‌వేర్‌ని పూర్తి స్థాయిలో 24/7 వాళ్ళు ఉపయోగించుకుంటా ఉంటారు. ఈవెన్ వాళ్ళ అమౌంటే ఫోన్‌పే ద్వారా డబ్బులొస్తా ఉంటాయి. వాళ్ళే వేరే వాళ్ళకి ఫోన్‌పే చేస్తారు. కానీ వాళ్ళకి సాఫ్ట్‌వేర్ అంటే పడిపోతది. నచ్చదు. ఆ! యెస్. ఎక్కడికెళ్ళిపోతుంది మనది అనేది అర్థం కాదు. అంటే కొంతమంది అవగాహన రాహిత్యం, గైడ్‌లైన్స్ లోపం. అందుకని నేనేమంటానంటే, మళ్ళీ మీకు ఇంకో సంగతి చెప్తాను. ఇప్పుడు సపోజ్ మీరు డిగ్రీ ఓకే. డిగ్రీ ఏదో మీరు బీఎస్సీ చేశారు. ఈ కోర్స్ ఏదో నేర్చుకున్నారు. 2, 3 నెలలు కష్టపడ్డారు. ఇంకొక 3 నెలలు కష్టపడితే 6 నెలలకి ఏదో జాబొచ్చింది. ఏదో ఒక 5,00,000 జాబొచ్చింది. ఓకే. ఫ్రెషర్‌గా 5,00,000 అంటే 2024లో ఫ్రెషర్‌గా 5,00,000 జాబ్‌లో మీరు చేరారు. మీ ఫ్రెండ్ ఏం చేసాడంటే, మీరు అట్లా గాదు అని చెప్పేసి అతను బీఎస్సీ తర్వాత ఎంసీఏ చేసాడు. ఎంసీఏ ఇప్పుడు 2 సంవత్సరాలు. ఆడు ఎంసీఏ చేసిన అవును. తర్వాత అంటే 2024లో ఎంసీఏ జాయిన్ అయ్యాడు. 2025లో ఎంసీఏ
ఫస్ట్ ఇయర్ అయిపోయింది. 2026లో ఎంసీఏ సెకండ్ ఇయర్ అయిపోయింది. సర్టిఫికేట్ తీసుకొని బయటకొచ్చాడు. అంటే 2026లో ఈయన దగ్గర ఒక సర్టిఫికేట్ ఉంది. ఈయన బయటకొచ్చాడు. ఈయన సాలరీ ఎంత? 0. ఈయన ఫ్రెషర్. మరి మీరు ఇది 2024లో 2024లోనే 5,00,000 ప్యాకేజ్. 2025లో 10,00,000 ప్యాకేజ్. 2026లో 15,00,000 ప్యాకేజ్. అంటే మీరు 15,00,000 ప్యాకేజ్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఈవెన్ మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధం ఉన్నారు. ఒక ఫ్లాట్ కూడా ఈఎంఐలో కొనుక్కొని ఫ్లాట్ రెంట్ కట్టుకోగలుగుతున్నారు. విత్ 2 వీడేంది ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. ఫ్లాట్ లేదు, కార్ లేదు, ఏమి లేదు. ఎంసీఏ డిగ్రీ సర్టిఫికేట్ ఒకటుంది. మళ్ళీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి 4,00,000 అప్పు. మళ్ళీ ఈయన మెయింటెనెన్స్‌కి మళ్ళీ 2,00,000 మళ్ళీ 6,00,000 అయిపోయింది ఖర్చు. 6,00,000 పోగా 0 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్, రూపాయి ఆదాయం లేదు. మరి ఆ ఫ్యామిలీకి ఎంత ఇబ్బందులుంటాయి. ఒక ఎదిగొచ్చిన కొడుకు 2 సంవత్సరాలు అతని మీద పడిన శ్రమ, కష్టం అంతా ఇప్పుడు వెంటనే ఈ వ్యక్తి ఫాస్ట్‌గా జాబ్ కొట్టాలా. జాబ్ కొట్టాలని మార్కెట్‌కొస్తే వాడు కోర్స్ నేర్చుకోమంటాడు. కోర్స్ నేర్చుకోవడానికి మళ్ళీ 3 నెలల నుంచి 6 నెలలు టైం పట్టిద్ది. ఈ మధ్యలో టెన్షన్. ఈ మధ్యలో జాబ్ వచ్చిందా లేదా అని 100 మంది ఫోన్‌లు చేస్తారు ఇంటి దగ్గర నుంచి. ఎందుకు ప్రెషర్? వై? మరి అంతే గదా! నీకు టైం ఎక్స్‌పైర్ అయిపోయింది నీది. డిగ్రీ చదివి నువ్వు గాదు. నువ్వు ఎంసీఏ చేసిన నువ్వు. 2 సంవత్సరాలు మళ్ళీ 6,00,000 ఖర్చు పెట్టిన నువ్వు. ఇవొచ్చేలేకి వెంటనే ఫాస్ట్‌గా సెటిల్ అవ్వాల్సొచ్చిద్ది. సెటిల్ అవ్వడానికి నీ దగ్గర సమయం సాలదు. పైగా డబ్బులున్నాయో లేవో అది తెలీదు మళ్ళిప్పుడు. ఈ 2 సంవత్సరాలకి అంటే పేరెంట్స్ బాగా డబ్బులున్నోళ్ళైతే 2 ఏళ్ళు బాగా కష్టపడిన తర్వాత డబ్బులొస్తాయి. పేరెంట్స్ డబ్బులు లేనోళ్ళైతే ఏం జరిగిద్ది? కొలాప్స్. కొలాప్స్ అంటే ఏంది? ఇక ఎంసీఏ డిగ్రీ చేతబట్టుకొని కాలేజీల్లోనో, డిగ్రీ కాలేజీలోనో అక్కడో ఇక్కడో ఏస్తే లెక్చరర్‌గా ఏషాలేత్తారు. లేకపోతే ఆఫీస్‌లో పని జేత్తారు. చెప్పడం వస్తే లెక్చరర్ అవుతాడు. చెప్పడం రాకపోతే ఆఫీస్‌లో ఉద్యోగం జేత్తాడు. ఎంసీఏ చేసినందుకు మళ్ళీ సాఫ్ట్‌వేర్‌కెళ్దామంటే హైదరాబాద్ పోతే లక్షలు లక్షలు ఖర్చు. మళ్ళీ అక్కడ ఖర్చు పెట్టుకోవాలి. అందుకని ఇలాంటి వ్యక్తులకు నేను చెప్పేదేంటంటే, మీ అందరూ గూడా ఇళ్ళ దగ్గరే కూర్చోండి. పేరెంట్స్‌తో మాట్లాడుకొని, మీరు ఆన్‌లైన్‌లో కోర్సులు నేర్చుకోండి ఈజీగా. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ కంపెనీలు మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలున్నాయి. ఆన్‌లైన్ ఉద్యోగాలే ఇప్పుడు ఎక్కడ గూడా. ఆఫ్‌లైన్ ఎక్కడ లేదు గదా! అంతా ఆన్‌లైన్ ఉద్యోగాలే. 2 రోజులు ఆఫీసులు రావాలా, 3 రోజులు ఇంటి దగ్గర కూర్చొని పని జేయాలా. ఈ మధ్య కాలంలో ఆ 2 రోజులు కూడా నేను రాలేనంటే ఒప్పుకుంటున్నారు. యెస్. వర్క్ ఫ్రమ్ హోమ్ నా వల్ల కాదంటే ఒప్పేసుకుంటున్నారు. మరి మీ ఇంటి దగ్గర నుంచి ఆన్‌లైను. కాబట్టి ఆన్‌లైన్ ఉద్యోగాలే చేయంగా, ఆన్‌లైన్‌లో కోర్సులు నేర్చుకోవడానికి ఇబ్బందేంది? అంటే ఆన్‌లైన్ కోర్సులంటే కొంతమంది ఏమంటారంటే, రికార్డింగ్ వీడియోస్ కొనుక్కొని చూస్తా ఉంటారు. వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. కోర్స్ రాదు. వర్కౌట్ అవ్వదు. లైవ్ సెషన్స్‌లో ఒక ట్రైనర్ సమక్షంలో కోర్స్ నేర్చుకో. లైవ్ ట్రైనింగ్. ఆ లైవ్ ట్రైనింగ్‌లో కోర్స్‌లో ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకో అట్లా మాట్లాడుకోవాలా. ఇదెందుకొచ్చింది? ఇది ఎలా వచ్చింది? దీనికేంటి? ఇవన్నీ జేసుకోవాలి. ఇవన్నీ జేసుకోగలిగితే చక్కగా మీకు జాబొస్తది. అందులో కోర్సు నేర్పియడంతో పాటుగా మనం ఇది ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గా సినారియో బేస్డ్ క్వెషన్స్ నేర్చుకోవాలి ఫస్ట్. ఆ సినారియో బేస్డ్ క్వెషన్స్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ జేయాలో నేర్చుకోవాలా. అసలు ప్రాజెక్ట్ అంటే ఏందో నేర్చుకోవాలా. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏదో నేర్చుకోవాలా. ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వెషన్స్ ఎలా అడుగుతారో నేర్చుకోవాలా. అసలు సబ్జెక్ట్‌ని ఎలా నేర్చుకోవాలి? ఎలా హుందాగా అవతల వ్యక్తికి ఎలా ఎక్స్‌ప్లెయిన్ జేయాలి? అది నేర్చుకోవాలి. హెచ్ఆర్‌తో ఎలా మాట్లాడాలి? సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా జెప్పాలి? ఇట్లా. అంటే మేము సెల్ఫ్ ఇంట్రడక్షన్ గూడా మేమే రాసిస్తాం రియల్‌గా జెప్పాలంటే. అంటే సెల్ఫ్‌లు గూడా మేమే రాసిస్తాం. అంటే ఎట్లాగా? అంటే ఎట్లాగంటే ఆహ్, సరే నేను చూపిస్తా. మీకు సెల్ఫ్ ఓకే. గాని, హెచ్ఆర్ గాని ఇవన్నీ ఉంటాయి. రియల్‌గా. సెల్ఫ్ గాని, హెచ్ఆర్ గాని అన్నీ ఉంటాయి. ఆ! ఇప్పుడు యాక్చువల్‌గా అంటే రెజ్యూమ్స్ ప్రిపరేషన్ అవ్వచ్చు. ఆ! ఇదిగో రెజ్యూమ్స్. అంటే మనం ఏం చేస్తాం? ఫ్రెషర్స్‌కి, ఎక్స్‌పీరియన్స్‌డ్‌కి రెజ్యూమ్స్ ప్రిపేర్ చేస్తాం. ఇట్లా. ఇవన్నీ. ఇవన్నీ రెజ్యూమ్సే మొత్తం. రెజ్యూమ్స్ ప్రిపేర్ చేస్తాం ఇట్లా. ఇట్లా రెజ్యూమ్స్ ఒక్కొక్క రెజ్యూమ్స్ అలా ప్రిపేర్ చేస్తాం. ఓకే. ఇదిగో రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి సెండ్ చేస్తాం డైరెక్ట్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. యెస్. ఓకే. యెస్ సార్. ఇదిగో ఇట్లా ఉన్నాయనుకో. రెజ్యూమ్స్ ఇలా ప్రిపేర్ చేసేసి వాళ్ళకి ఇదిగో చూసారా? ఇట్లా ఏంటి? ఎలాగా? ఏంటి? మొత్తం ఇట్లా. ఇదిగో. ఇట్లా స్కిల్స్ అన్నీ యాడ్ చేయటం. ఎలా మాట్లాడాలో చెప్పటం. ఇట్లా. తర్వాత సెల్ఫ్ ఇంట్రడక్షన్. అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఏంది? జనరల్‌గా కొంతమంది మాట్లాడటం చేత కాదు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా అప్లై చేయాలా? ఎలా సున్నితంగా చెప్పాలా? యాస్ ఎ క్లౌడ్ ఇంజినీర్‌గా ఎలాగ మాట్లాడాలా? డెవాప్స్ ఇంజినీర్‌గా ఎలా మాట్లాడాలా? లైనక్స్ అడ్మిన్ అయితే ఎలా మాట్లాడాలా? ఇలాగా ప్రతి స్కిల్‌కి సెల్ఫ్ ఇంట్రడక్షన్ మనం తయారు చేస్తాం ఇట్లా. ఇది ఈ విధంగా. సో, థిస్ ఈస్ వాట్
ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైనక్స్ స్కిల్స్. ఇదేంది ఇది? ఎక్స్పీరియన్స్ ఇన్ సంథింగ్. అంటే నాలెడ్జ్ అంటే ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు అట్లా. సో ఈ విధంగా అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా మాట్లాడాలి ఇవన్నిటిని చెప్పగలగాలి. అంటే ఈ ఈ ఈ విధంగా ప్రతిది డాక్యుమెంట్ రూపంలో మీకు మేము ఇవ్వగలం. ఇస్తే దానివల్ల చదువుకొని ఈజీగా సక్సెస్ అవుతాం. సో ఈ విధంగా పూర్తి స్థాయిలో మనం ట్రైనింగు అంటే ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గా సాగిద్ది రియల్‌గా. సో దీని నెక్స్ట్ క్లాసు మీరు రేపు ఇదే టైంలో మీరు వినగలిగితే ఎక్సలెంట్‌గా ఉంటది. అంటే ఒక రోజులోనే అంతా రాదులే గానీ, అందుకని రేపటికి మనం పోస్ట్‌పోన్ చేద్దాం. ఓకేనా? యెస్. ఓకే. యెస్ గణపతి రెడ్డి ఓకేనా? ఓకే సార్. ఓకే. థాంక్ యూ.